అన్న ఇప్పుడు కూడా అంటే రిచ్గా డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు ఇంట్లో పుట్టడం అదృష్టమా లేదంటే పూర్వజన్మ సుకృతమా? ఇప్పుడు నువ్వు డబ్బులు ఉన్న ఇంట్లో పుట్టినావు, ఎట్లున్నారు నీ బ్యాక్గ్రౌండ్ తెలియదు. అప్పుడు నేను ఇంట్లో నువ్వురా నేను అంతే. నేను అంతే. అయితే ఇన్ జనరల్గా అట్లాంటి థాట్ వస్తుంది ఎవరికైనా. అంటే నేనేం పాపం చేశాను, బీదులు ఇంట్లో పుట్టాను, ఆడేం పుణ్యం చేశాడు, డబ్బు ఇంట్లో పుట్టాడు, ఇట్లాంటి థాట్స్ ప్రతి ఒక్కరికి వస్తాయి భూమి మీద. కానీ నిజమైన జవాబు ఇందులో లేదు. నువ్వు ఎంత ఆలోచించినా నీకు డబ్బు రాదు. నీకు కాస్త ఈర్ష్యా ద్వేషాలు ఇవన్నీ వస్తాయి. మహా అంటే నువ్వు కమ్యూనిస్ట్ అయితే ఉంది. కమ్యూనిజం ఇట్లే పుట్టింది, హాఫ్ అండర్స్టాండింగ్ నుంచి పుట్టింది. అదే ఒక లార్జర్ గుడ్ కోసం క్రియేట్ చేయబడ్డది. అంటే ఏంటి, డబ్బులున్న వాళ్ళు డబ్బు లేని వాళ్ళని దోచుకుంటున్నారు. తర్వాత డబ్బున్న వాళ్ళ దగ్గర డబ్బు తీసి డబ్బు లేని వాళ్ళకి ఇవ్వాలి. కానీ డబ్బు లేని వాడు దుర్వినియోగం చేస్తే అదొక పాయింట్ ఉంది కదా. అయితే నేను దీని గురించి బాగా ఆలోచించిన, నాకు కూడా విపరీతంగా కోపం వచ్చేది. ఎవడన్నా డబ్బులు ఉన్నోడిని చూస్తే నాకు మామూలు కోపం వచ్చేది కదా. ఇట్లా పండు పటపడ కొరికేవాడిని నేను. అంటే నేను సిటీకి పోయి నానా సంకలనాడుతూ కష్టపడుతూ పొద్దున్నే లేచి బస్సు ఎక్కి ఇట్లా పోతే కదా, ఎవడన్నా ఇట్లా కార్లో కూర్చొని ఇట్లా ట్రాఫిక్లో ఇట్లా నాకు ఇట్లా రగిలిపోయేవాడు లోపల. అసలు వాడు ఏం పుణ్యం చేసుకున్నాడు, నేనేం పాపం చేసినా. దీనికి జవాబు చాలామందిని అడిగితే పూర్వజన్మ సుకృతం, నువ్వు గత జన్మలో ఏదో పాపం చేసుకుని ఇట్లా పిచ్చకుండా జవాబులు ఇచ్చారు. కానీ అవేవి రైట్ ఆన్సర్స్ కదా. అంటే అవేవి నా ప్రస్తుత వర్తమాన క్షణాన్ని ఉద్ధరించడం లేదు. నాకు 2009 ఆ ప్రాంతంలో ఫోన్ ఆన్సర్. ఆ ఆన్సర్ మీకు చెప్తా, చూద్దాం మీరు ఎట్లా దాన్ని తీసుకుంటారు. ఆ ఆన్సర్ నాకు తెలిసిన తర్వాత నా మనసులో అది వెళ్ళిపోయింది. అదేంటంటే, ఎవ్వరు డబ్బు ఉన్న ఇంట్లో పుట్టరు. అది తీసుకురావు, ఈ వైట్ బోర్డు రాస్తా. అరే నవీన్, రాస్తున్నది కనపడేట్టు చూసుకో. ఎవరిది ఫోన్ వస్తుందా? ఓకే, అది పని చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను చెప్తున్న విషయాలు సమస్త మానవాళికి వర్తించేది. ఎందుకంటే అటువంటి మానవ జాతి యొక్క ఒకనొక అంశమే నేను కూడా. ఇప్పుడు నా మొట్టమొదటి రియలైజేషన్ ఏదో తెలుసా? ఎందుకంటే ఉపోద్ఘాతం అక్కర్లేదు, నిజంగా నాకు తీట లేసేది డబ్బులు చూస్తే. నాకు ఈర్ష్య కలిగింది. నాకు కూడా నేను చాలా సఫర్ అయ్యేవాడిని. అసలు రూపాయి కోసం ఎందుకు ఇంత కష్టపడాలి? నేను సినిమాకి వెళ్ళాలంటే ఆలోచించాలి, పార్టీ చేసుకుంటే ఇంత ఈనాటి వరకు ఒక పార్టీ లేదా ఫ్రెండ్స్ ఫుడ్ తినాలని ఆలోచించాలి. నాకు చిన్నప్పుడు ఇట్లా అనిపించేది, అంటే ఏదో చేయాలని ఉన్న నాకు ₹1 లేదు, ఈ ఉత్తిగానే ఇంటికాడ ఆడుకునే వానికి కోట్లలో డబ్బులు ఉన్నాయి. ఆ ఇంట్లో అంటే పూర్వజన్మ సుకృతం వల్ల ఇవంతే ఓకే. నాకు ఒకటి తర్వాత ఏమంటుందంటే, ఇప్పుడు ఎవ్వరు ఒకటి ఫస్ట్ నేను తెలుసు ఈ పాయింట్, ఎవ్వరు డబ్బు ఉన్న ఇంట్లో పుట్టరు. ఇది నా ఫస్ట్ రియలైజేషన్. దీన్ని మీరు కౌంటర్ చేసుకోవచ్చు, వినేవాళ్ళందరూ కౌంటర్ చేసుకోవచ్చు. ఇంకోటి ఊరికి కౌంటర్ చేయాలని కాదు, మీ స్థితిని బేస్ చేసుకొని కౌంటర్ చేయండి. ఎవ్వరూ డబ్బు ఉంది ఇంట్లో పుట్టారు. ఎక్కడ పుడతారు? అందరూ ప్రకృతిలో పుట్టారు అంతే. ఓకే. సో నేను బిల్ గేట్స్, నీవు చిన్నజీవి స్వామి, సద్గురు, ఈ ప్రపంచంలో ఎంతమంది కోటీశ్వరులు ఉన్నారో అందరూ, ఎంతమంది బీదులు ఉన్నారో అందరూ, కుక్క పిల్లి పాముతో సహా అన్ని ప్రకృతిలో జన్మ తీసుకుంటాయి. ఆ జన్మ తీసుకున్న చోట డబ్బు ఉంటుంది. సో డబ్బున్న ఇంట్లో నువ్వు పుట్టలేవు. ఎగ్జాంపుల్, పుట్టిన తర్వాత ఒక 4 years ఈ పిల్లవాడికి పుట్టిన తర్వాత ఒక పిల్లవాడు ఉన్నాడు, కీకి అని అవ్వకుండా ఉన్నాడు. ఇట్లా వీడు పుట్టిన తర్వాత ఒక కోటీశ్వరుంట్లో పుట్టాడు. వీడికి 3 ఏళ్ల వరకు అయితే డబ్బు పట్టుకోదు మనసుకి. 3 ఏళ్ల వరకు ఏ తారతమ్యాలు వ్యత్యాసాలు పట్టుకో, ఎవరికైనా సరే, మళ్ళా ఎవరికి పట్టుకో. బొమ్మతో ఆడుకుంటాడు, తింటాడు, పండుకుంటాడు, అమ్మ పక్కన పడుకుంటాడు అంతే. ఇప్పుడు ఆ 3 years అయిపోయేలోపు ఈ డబ్బు అంతా డిసైపర్ అయిపోయిందో అనుకో. సో వీడికి ఏం సంబంధం లేదు దాంతో. సో పుట్టినప్పుడు ప్రకృతిలో పుడుతున్నాం, పుట్టిన తర్వాత కొన్ని సంవత్సరాలు మనం డబ్బుకు అంటకుండానే ఉన్నాం.
సో మనం యొక్క అనుభవించే ఈ ఆనందం, మనం అనుభవించే సంతోషం డబ్బుకి సంబంధం లేకుండానే ఉన్నాయని తెలుసుకోండి. అంటే ఇప్పుడు డబ్బు ఉంటే ఆనందంగా ఉండొచ్చు అన్నది అబద్ధం అని తెలుసుకోండి. డబ్బు ఉంటే కొన్ని పనులు చేయొచ్చు అంతవరకు. ఇప్పుడు డబ్బు ఉన్న కోటేశ్వరుడు ఒక పెద్ద రెస్టారెంట్లో ఒక పార్టీ ఇచ్చి ప్రపంచంలో ఉన్న బెస్ట్ సెలబ్రిటీస్ని పిలిచి ఏ ఆనందాన్ని పొందుతాడో అవన్నీ చేయడం వల్ల నేను ఏమీ చేయకుండా ఆనందంగా ఉన్నాను. సో నేను ఆనందంగా ఉన్న స్థితి నా దగ్గర ఉన్న డబ్బు మీద ఆధారపడి లేదు అని నాకు తెలిసింది రూటిగా. ఇప్పుడు నా డబ్బు లేకపోతే అవసరాలు మాత్రమే డబ్బు. అక్కడి నుంచి నేను ఈ సిద్ధాంతానికి ఒక ద్వారం ఓపెన్ చేసింది. డబ్బు అనేది ఆనందం ఇచ్చే వస్తువు కాదు, అవసరం తీర్చే వస్తువు మాత్రమే. ఇక్కడ నెక్స్ట్ మనం మన డిస్కషన్ యొక్క క్రక్స్లోకి వెళ్తాం. దేర్ ఆర్ ఫ్యూ క్వశ్చన్స్. ఇప్పుడు సరే, ఎవరు చిన్న కరెక్షన్, అంటే డబ్బుకి ఆనందానికి సంబంధం లేదు కానీ డబ్బుకి సంతోషానికి సంబంధం ఉందని లేదు లేదు నా ఉంటుంది. డబ్బు నుంచి సంతోషం వస్తుంది కదా, అనిపిస్తుంది అట్లా నీకు. సో అనిపించడాలు వేరు, ఉండడం వేరు. అనిపిస్తుంది కదా. ఎట్లా? ఇప్పుడు నా దగ్గర కొంత డబ్బు ఉంది అనుకో, ఐఫోన్ నాకు ఇష్టమైన ఐఫోన్ అక్కడికి ఇంకా రాలేము మనం. ఓకే, అక్కడికి ఇంకా రాలేము. మనం ఓన్లీ ఫండమెంటల్గానే ఉన్నాం. ఫస్ట్ ఫండమెంటల్ ప్రిమేస్ని సెట్ చేసిన తర్వాత మీరు అనే ప్రతి పాయింట్ రిలవెంటే. ఇప్పుడు కాదు, వేయండి రిలవెంట్ పాయింట్స్ మీరు చెప్తారు ఇప్పుడు. ఎందుకంటే మనం అంతా డబ్బు లేని వాళ్ళమే. ఇప్పుడు మనం సినిమా తీయకపోవడానికి ఏకైక కారణం డబ్బు లేకపోవడం. ఇప్పుడే మైత్రితో వచ్చిన మనం బాబాయ్కి ఒక 250 కోట్లు ఉంది అనుకో, బాబాయ్ సినిమా తీయాలి బాబాయ్ అంటే ఎంత పడుతుంది అన్న అంటే ఒక 3-4 కోట్లు కాదు బాబాయ్. అరే మేనేజర్ వాడికి ఇచ్చి పంపించండి రా అంటే మన సినిమా తీయమేమో. ఇంట్రెస్ట్ పీకుతుంది. అప్పుడు వేరే ఆశ. నీకు నిజంగా ఎప్పుడు డిజైర్ వస్తుంది అంటే నీకు కావాల్సింది ఏదో నీ లైఫ్లో లేకపోతే డిజైర్ వస్తుంది. ఇప్పుడు నేను చెప్తా, రాజమౌళి మంచి సినిమా తీయాలన్న ఆలోచనతో సినిమా తీస్తాడు కదా, డబ్బు ఎర్న చేయాలని కాదు. డబ్బు ఎర్న చేయాలని అనుకునే లక్ష్యం ఉన్నవాడికి మార్గం వేరే. నేను వేరేదేదో సాధించాలనే దానికి డబ్బు ఉపయోగపడడం వేరే. ఇప్పుడు నేను ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ ఫండమెంటల్ క్వశ్చన్. మళ్ళీ ఒకసారి చెప్తా, ఎవరు డబ్బు ఉన్న ఇంట్లో పుట్టరు, అందరూ ప్రకృతిలో జన్మ తీసుకుంటారు. తద్వారా ఏ పూర్వజన్మ లేదు, పూర్వజన్మ సుకృతాలు లేవు. ఆ పుట్టిన పిల్లవాడిని తీసుకెళ్ళి వేరే ఇంట్లో పడుకోబెడితే వాడు బీదోడుగానే పెరుగుతాడు. అంతే. అలా వైకుంఠపురంలో తెలియదు నీకు. సో అందరూ ప్రకృతిలో ఒడిలోనే పుడతారు. నీవు నేను ఈ ప్రపంచంలో ఎంతమంది కోటీశ్వరులు ఉన్న వాళ్ళు, మార్క్ జుకర్బర్గ్, సద్గురు, ఆ తర్వాత నీకు ఇష్టమైన పేరు నువ్వు చెప్పుకో, అట్లా అందరూ ప్రకృతిలో పుట్టారంతే. ఆ పుట్టిన చోట డబ్బు ఉంది, ఆ పుట్టిన చోట నీకు ఆర్థిక సమస్యలు ఉంది, ఆ పుట్టిన చోట వీడికి తోట ఉంది, ఆ పుట్టిన చోట లాల్గుడి జయరామన్ నుండి సంగీతం ఉంది. అక్కడికి వస్తున్నా నేను దగ్గరికి రా, నీ వాయిస్ క్యాప్చర్ అవుతుంది. పైసలు ఎలాగూ లేవు, అట్లీస్ట్ నీ వాయిస్ అన్న మంచిగా పడదు. ప్లీజ్ జాయిన్ ద కాన్వర్సేషన్, టేక్ ద ఆనర్స్. చెప్పేమన్నావు అంటే ఇప్పుడు అందరూ ప్రకృతిలో పుడతా ఉన్నాం. ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీస్ ఉంటారు, మరి వాళ్ళ ఇంట్లో పుడతారు, వాళ్ళు ప్రకృతిలో పుట్టినట్టే కాదు. అందరు ప్రకృతిలోనే పుడతారు. ఆ పుట్టిన చోట ఏదో ఉంది. అందరు బస్సు ఎక్కుతారు, అందరు కుర్చీలో కూర్చుంటారు. నువ్వు కూర్చున్న కుర్చీకి నట్టు లేదు. అది నువ్వు పూర్వజన్మ సుకృతాలను ఆధారం చేసుకొని తీసుకున్న నిర్ణయం కాదు. ఇన్ జనరల్గా కూర్చున్నావు అంతెందుకు. నేను ఎప్పుడు విజయవాడ ఒక టైంలో వెళ్ళేవాడిని, వైజాగ్. ఎప్పుడు టికెట్ బుక్ చేసుకుని ఎక్కినా అన్ని సీట్లు ఎనికిపోయేవి కానీ నా సీట్ పోయేది కాదు. ఎంత ట్రై చేసినా ఇదేదో. నేను ఒకసారి ఒక టికెట్ తీసుకొని బస్సు ఎక్కక ముందే వేరే అతనితో ఎక్స్చేంజ్ చేసుకున్నా. నాకు కొంచెం సీట్ పడదు, నేను హైర్ కూర్చుంటా అంటే సరే అన్నాడు. వాడికి ఇచ్చిన సీట్ ఎన్నికి వెళ్ళింది కానీ నాది ఎన్నికి వెళ్ళలేదు. నాది మంచిదే. నేను ఘోరంగా ఫ్రస్ట్రేట్ అయ్యాను నేను బస్సులో. అంటే నేను ఏం పాపం చేసినా నాకే అంటే ఏవో పిచ్చి ఆలోచనలు వచ్చింది. నాది కానీ బస్సు 3-4 సార్లు కుదిరింది నేను. నాకు తర్వాత జర్నీ చేస్తుంటే అందరూ నిద్ర వచ్చిందని నాకు ఇరిటేషన్ వచ్చింది. అప్పుడు నాకు వచ్చిన ఆలోచన వచ్చింది, ఓహో వీళ్ళకి ఎవ్వరికి లేనిది నాకు ఏదో అందుబాటులోకి రావడానికి ఇట్లా వచ్చింది హైపోథెటికల్లీ. అదేంటో తెలుసా? మంచిగా నీళ్ళు వేసుకుని పడుతుంది. అప్పుడు ఎవ్వరు నన్ను అనడానికి లేదు. నేను అప్పుడు ఒకటే చెప్పాను,
రిక్లైనింగ్ సీట్ నీకు వెళ్ళడం లేదు కాబట్టి నేను పడుకున్నాను. నాకు మొదటిసారి తెలిసింది ఇది రోజంతా మసాజ్ అవుతుంది దాని కింద పడుకుంటే, కింద బాడీ టగడగడ హాయి ఉంది అసలు. ఎవరు పడుకున్నారు కదా నాకు తెలియదు. ఆ మధ్యలో పడుకుంటే మహామజా ఉంటుంది అసలు. నిద్ర రాదు కానీ హాయి ఉంటుంది బస్సులో. నడిచేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పక్క నుంచి నేను ముందే డిక్లేర్ చేసిన అందరికీ అది ఎన్నికి వెళ్తలేదు కాబట్టి పడుకుంటున్నా. ఎవడు ఆపేక్షణ చేయలేదు, డ్రైవర్తో సహా కండక్టర్తో సహా. సో ఇప్పుడు నేను పాయింట్లోకి వస్తాను. అసలు నువ్వు అన్నది ఏంటంటే పూర్వజన్మ సుకృతులు అలాంటివి ఏమీ లేవు. అలా ఉన్నాయనుకో, అదృష్టం అలా ఉన్నాయని నువ్వు నమ్మితే ఇక నీ లైఫ్లో డెవలప్మెంట్ ఉండదు. ఇంకా పూర్వజన్మ సుకృతం ప్రకారమే జరుగుతుంది కాబట్టి నువ్వు అన్నా అనుకుని ఒప్పుకోవాలి, అయిపోయింది. ఇది ఎలా ఉందంటే ఒకనొక మత గ్రంథంలో ఇలా రాయబడుతుంది, ఆ దేవుడు నీ యొక్క పుట్టుక మరణాన్ని ముందే నిర్ణయిస్తాడు. ఆ దేవుడు నీ యొక్క పుట్టుక మరణాన్ని ముందే నిర్ణయిస్తాడు. ఓకే, ఇప్పుడు ఒక పిల్లవాడు డెత్ బెడ్ మీద ఉన్నాడు, ఇది రాయబడ్డది, పేరు చెప్పాను. ఉన్నప్పుడు ఆ పెద్ద వస్తాడు, మత పెద్ద వచ్చినప్పుడు అందరూ అడుగుతారు, ఇప్పుడు ప్రార్థన చేద్దామా, ఇతను స్వర్గం ప్రార్థించాలంటే తప్పకుండా మనందరం ప్రార్థన చేయాలంట అని తనే ఒక మాట చెప్తాడు. మనం ప్రార్థన చేస్తే మన మనసులు శాంతిస్తాయి, కానీ అతని యొక్క జాతకంలో ఏది రాసి ఉంటే అదే జరుగుతుంది. ఇప్పుడు చెప్పి అంటే ప్రార్థన చేయడం అర్థమైంది కదా, సేమ్ లాజిక్. ఇప్పుడు నేను ధనికులున్న ఇంట్లో పుట్టలేదని నువ్వు బాధపడ్డంత మాత్రాన నీకు డబ్బు రాదు. బాధని కాదు, దానికి లక్ ఏమీ లేదు. నేను చెప్తా, డబ్బు లేని ఇంట్లో పుడితే ఎన్ని లక్స్ ఉన్నాయో నేను ఇప్పుడు చెప్తా. అసలు డబ్బున్నవాడు ఎంత నరకం అనుభవిస్తున్నాడు సమాజంలో, వాడి లైఫ్ ఎంత లిమిటెడ్ ఉందో నీకు తెలుస్తుంది. నువ్వు సరిగ్గా చూస్తే వాడు పేరు ప్రఖ్యాతులు పొందే కొన్ని పనులు చేస్తే అదేదో గొప్ప పని అనుకుంటున్నావు, కానీ దే ఆర్ ఆల్ నాట్ ఆల్సో ఎంజాయింగ్ దట్. అందుకే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా నేను ఇంకా మంచి సినిమా వస్తే చేయాలనుకుంటున్నాను, ఎవరు సూపర్ స్టార్ చెప్తుంటే ఈజ్ నాట్ హ్యాపీ, నడుస్తుంది ఇంకా లోపల. మనలో రోడ్ల మీద హ్యాపీగా తిరగలేదు. అయితే మనం అక్కడికి వద్దాం. ఇప్పుడు ప్రకృతి ఒడిలో పుడతాం రా, ఇంతవరకు అయితే మీరు అగ్రీ చేస్తున్నారా? అది కాదు, పుట్టడం అంటే ఇది ఒక చిన్న పాప అయితే ఇక్కడ పుట్టింది, ఒక చోట ప్యారిస్ ఉంది, ఒక చోట బక్కలింగపల్లి ఉంది, ఒక చోట శ్మశానం ఉంది. ఇది దీనికి సంబంధం లేదు, ఎందుకంటే ప్రపంచం అన్నది మనిషి చేత నిర్మించబడ్డది, ప్రకృతికి దానికి సంబంధం ఉండదు. సో నువ్వు డబ్బు ఉంది ఇంట్లో పుడితే డబ్బు ఉంది ఇంట్లో పుట్టావు అంతే తప్ప అది నీ పూర్వజన్మ సుక్కుతారట్లా కాదు. డబ్బు ఉన్న చోట పుట్టావు, డబ్బు ఉన్న ఇంట్లో పుట్టలేదు. అక్కడ ఉన్నందుకు లెజిటిమేట్గా నీకు కొన్ని వస్తాయి, అప్పులైనా వస్తాయి. ఆ ఇంట్లో ఏసీ ఉంటే ఏసీ గాలి వస్తుంది, ఆ ఇంటికి అప్పులు ఉంటే నీకు అప్పులు వస్తాయి, ఆ ఇంట్లో కష్టాలు కలిగి ఉంటే అవి వస్తాయి. అది జనరల్గా. కానీ ఇవేవి అంటకుండా కూడా ఉండవచ్చు ఒకవేళ నీవు అనుకుంటే. ఇప్పుడు నీ ఆర్గ్యుమెంట్ వరకు వస్తాను, ఇది 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 ఇంతవరకు ఓకే, ఇది నా అండర్స్టాండింగ్. ఇప్పుడు మనం జనరల్గా ఏమనుకుంటాం, సరే అన్న మనం డబ్బు ఉన్న చోట పుట్టాము, ఒక డబ్బు లేని చోట పుట్టాడు, ఒకడు సమస్యలు ఉన్న చోట పుట్టాడు, ఒకడు అప్పులు ఉన్న చోట పుట్టాడు. ఇందులో పూర్వజన్మ సుకృతాలు ఏమీ లేవు. కానీ కొంత పెరిగిన తర్వాత తనకు తెలిసింది నేను డబ్బు లేని చోట పుట్టాను, డబ్బు ఉన్న చోట ఇంకోటి పుట్టాడు. సో వాడికి రియలైజేషన్ కాలేదు కాబట్టి వాడు పోల్చుకుంటున్నాడు, వాడు బాధపడుతున్నాడు. నేనేమంటే ఎంత పోల్చుకున్నా ఎంత బాధపడ్డా నీ లైఫ్లో డబ్బు అయితే రాదు. ఇది ఇంతవరకు అయితే క్లియర్ కదా. ఒకవేళ నీవన్నట్టు పూర్వజన్మ సుకృతం ద్వారానే ఆ జన్మ తీసుకుంటే మిగతా అంతా కూడా పూర్వజన్మ సుకృతం ద్వారానే జరుగుతుంది. నువ్వు ఆలోచించేది ఏం లేదు. ఇంకా నువ్వు ఎంత థింక్ చేసినా ఆ థింకింగ్ కూడా పూర్వజన్మ సుకృతమే. అదే కొంతమంది అంటే ఎవ్రీథింగ్ పూర్వజన్మ సుకృతం. డెవలప్మెంట్ ఆగిపోతుంది లైఫ్ లో. పూర్వజన్మల ఒకవేళ నేను పుణ్యం చేస్తుంటే నేను ఎదుగుతా, లేకపోతే ఎదుగును అని అట్లే ఒప్పుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఫైనల్గా మనం ఆలోచించాల్సిన సమస్య ఏంటంటే, సరే ఇప్పుడు ఇదే ఒక 1000 ఏళ్ల క్రితం అనుకో, ఈ థియరీ వర్కౌట్ అయింది అంటే రిలవెంట్గా అనిపిస్తుంది. ఇప్పటిది నాకు రిలవెంట్, మీ అందరికి రిలవెంట్ కాదు, ఇది నా అండర్స్టాండింగ్. అప్పట్లో డబ్బున్నవాడైనా డబ్బు లేని వాడైనా చేసేది ఏమి లేదు. ఇప్పుడు చేసినంత అప్పుడు చేయడానికి ఏమి లేదు. ఇప్పుడు కానీ 1000 ఏళ్ల క్రితం సినిమాలు లేవు, రెస్టారెంట్లు లేవు, మొబైల్ లేవు, ఇన్వెస్ట్ చేయలేవు, భూమికి విలువ లేదు, గొప్ప గొప్ప ప్యాలెస్లు లేవు. అందరూ గుడిసెల్లోనే ఉన్నారు. డబ్బున్నా డబ్బు లేకపోయినా కొంచెం ఫరక్ పడుతుంది. ఎప్పుడు వచ్చింది డబ్బున్న వాళ్ళు ప్రత్యేకంగా లైట్ల మధ్యన తింటున్నప్పుడు, నువ్వు గుడిసెలో ఉన్నప్పుడు నీకు డిస్క్రిపెన్సీ వచ్చింది. అక్కడ నాకు దరిద్రం ఉంది అనిపించుండొచ్చు. ఇక్కడ ఎవరికి ప్రాబ్లం అంటే
ఒక్కడికే ప్రాబ్లం. ఎవడైతే క్రియేటివ్ పర్సన్ ఉన్నాడో వాడికి ఒక్కడికి ఇది ఒక్కటి పెద్ద ఛాలెంజ్ అనమాట, అవును ఇది. మిగతా వాళ్ళకి కాదు. ఇప్పుడు నువ్వు క్రియేటివ్ పర్సన్, నువ్వు సినిమా తీయాలనుకుంటున్నావు, నేను అనుభవించాలనుకోవడం వేరే. డబ్బు అంటే ఈ చిన్న విషయాన్ని మీరు గుర్తిస్తే నేను చెప్పేది నేను ఐఎమ్ ట్రైంగ్ టు కన్వే, నాకు తెలియదు నేను కన్వే చేయగలుగుతున్నా లేదా. రెండు భాగాలు చేస్తే డబ్బు అనేది నాకు కావాలి, నేను చేసే పనులకు కావాలి. ఈ రెండు వేరే వేరే. ఇప్పుడు నిజంగా మీరు గుర్తిస్తున్నారు దీన్ని. గుర్తిస్తుంది, కరెక్ట్ ఇది. సో నేను చేసే పనులకు కావాలని రియలైజ్ అయిన వాడు దీన్ని అర్థం చేసుకున్నవాడే. నాకు కావాలనుకున్నవాడు దీన్ని అర్థం చేసుకోలేదు. జనరల్గా నాకు డబ్బు కావాలంటే ఇప్పుడు నేను చెప్తాను, నాకు డబ్బు వద్దు, పుస్తకం ముద్రించడానికి కావాలి. తేడా కనిపిస్తుంది. కొనుక్కోవడానికి డబ్బులు కావాలి. నేను సంతోషంగానే ఉన్నా, నేను ఆనందంగానే ఉన్నా. నా దగ్గర డబ్బు ఉంటే నేను సినిమా తీస్తాను. ఇది రైట్ అండర్స్టాండింగ్. అంటే సినిమాకి నీ ఆనందాన్ని లింక్ చేయకు, సినిమాకి నీ యొక్క ఆకలిని తాకట్టు పెట్టకు, సినిమాకి నీ నిద్రని తాకట్టు పెట్టకు, సినిమాకి నీ ప్రశాంతతని తాకట్టు పెట్టకు, సినిమాకి నీ రెండు గాజులను తాకట్టు పెట్టకు. అర్థమైంది కదా? ఈ చిన్న తేడా నీకు అర్థమైందా? చెప్పు మరి. నాకు డబ్బు కావాలనేది వేరే, నేను చేసే పనికి డబ్బులు కావాలనుకోవడం వేరే. వీడు రైట్ అండర్స్టాండింగ్ అనేది. నేను ఇక్కడ లేదు, నాకు డబ్బు ఎందుకు? అందరూ చేయాల్సిన పనుల కోసమే డబ్బులు కావాలంటున్నది. కారు కావాలంటే డబ్బులు కావాలి, ఇల్లు కావాలంటే డబ్బులు కావాలి. మళ్ళీ చెప్తా, మళ్ళీ నీ అవసరాలకు కొంత డబ్బులు అయితే కావాలి. ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు నేను నాకు కావాలి అంటే నేను బంగారం కొనుక్కోవాలనుకుంటున్నాను, ఇది నాకు. కారు, ఇల్లు, నేను కారు కొనుక్కోవాలనుకుంటే నాకు. అంటే కాకుండా నేను ఒక శిల్పం చెక్కాలనుకుంటున్నాను, నీకోసం కాదు. ఇప్పుడు నీకు చెక్కాలనిపిస్తే కొంటున్నావు కదా అని చెప్పేది. అది లేకపోయినా పర్వాలేదని తెలుసుకొని చేయాలి. ఇప్పుడు డబ్బు క్రియేటివ్ పర్సన్స్ కి, నార్మల్ పర్సన్స్ కి వేరే వేరే విధంగా ఉంటుందా? ఉంటది. వాళ్ళ మైండ్ నార్మల్ పర్సన్ ఒపీనియన్ డబ్బుని దాచిపెట్టుకుంటాడు, నార్మల్ పర్సన్. క్రియేటివ్ పర్సన్ డబ్బుని ఖర్చు పెడతాడు. తేడా ఉంది. చేయాలనుకున్న పనికి డబ్బు ఖర్చు పెడతాడు. అతని దగ్గర జస్ట్ తినడానికి ఉంచుకొని మిగతా అంతా ఇన్వెస్ట్ చేసేస్తాడు. ఎందుకంటే ఆ డబ్బు వచ్చినా పోయినా దాని మీద వాడి మనసు లేదు, వాడి దృష్టి పని మీద ఉంది. నార్మల్ పర్సన్ ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా, ఇప్పుడు నేను సినిమా తీయాలనుకున్నా, ఒకప్పుడు ఇంపాసిబుల్ రా, నా దగ్గర సినిమాకి డబ్బులు ఎక్కడివి? నేను ఏ అబద్ధాలు చెప్పాను, ఇవ్వండి మోసం చేయను, నాకు అసలు ఏ ప్రొడ్యూసర్ ఇవ్వడు, అసలు నేను సత్యమే చెప్తాను. నాకు రీసెంట్గా ఇన్నేళ్ల తర్వాత నాకు మొట్టమొదటి స్ట్రైక్ అయింది, అసలు నేను సినిమా దగ్గర డబ్బు అక్కర్లేదు, నాకు సినిమాకి డబ్బుకి సంబంధమే లేదు. మొబైల్తో తీస్తావు, డబ్బుతో ఎందుకు తీయాలనుకుంటున్నావు అంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఎక్కువ మంది చూస్తారు, తద్వారా ఎక్కువ డబ్బు వస్తున్న ఆకాంక్ష, ఎక్కువ క్వాలిటీ ఉంటుంది. బేసిక్తో అటువంటి కథ రాసుకో. ఇప్పుడు మన నలుగురే ఉన్నాం, ఈ ఉన్న బట్టలతో సినిమా చేయలేమా? చేయొచ్చు, కానీ డబ్బు మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. నేను చెప్పేది నువ్వు చేయడానికి డబ్బు ఎందుకు అవసరం లేదు. ఇది నేను రియలైజ్ అయినా. ఇప్పుడు పుస్తకం ప్రింట్ చేయాలంటే డబ్బు కావాలి, పుస్తకం రాయడానికి ఎందుకు డబ్బు వద్దా? ఎక్కువ డబ్బు వద్దా? డబ్బు అవసరం లేదు ఎక్కువ. అంటే నా దగ్గర ఉన్న డబ్బు చేసేయచ్చు, అందరు సినిమా తీయచ్చు. ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం ఒక అమ్మ నాన్న గొడవ పడుతున్నారు పిల్లల గురించి, ఒక కథ రాసుకో. ఇప్పుడు కలేజా సినిమా ఎవరు చూడలే, శక్తి సినిమా ఎవరు చూడలే, భోలా శంకర్ ఎవరు చూడలే, ఇది కూడా ఎవరు చూడలే. కెమెరా పడతా వాటి సరసన నిలబడుతుంది. అంత ఖర్చు పెట్టి చూడలేదు, మనం ఏం ఖర్చు పెట్టలేదు, చూడలేదు. నీ దగ్గర స్మార్ట్ ఫోన్ అప్పుడు పోస్టర్ వేసుకో, కలేజా సరసన నిలబడ్డ సినిమా వేసుకో. దీన్ని బట్టి మీకు కూడా తెలిసిన మహేష్ బాబు ఉన్నా చూడరు, కథ ఉంటే చూస్తారు. ఇదే సందేశం. ముక్కలు ముక్కలుగా బాగుంటుంది. సరే, ఇప్పుడు ఈ చిన్న బైఫర్కేషన్ చెప్పడానికి నేను టాక్ చేసింది.
అజ్ఞాని వీడు, జ్ఞాని వీడు. నాకు డబ్బు కావాలి, జనరల్గా దేనికన్నా నాకు అనేవాడు ఈగోయిస్ట్. వీడు అక్వైర్ చేయాలనుకుంటున్నాడు. వీడికి తెలుసు తానే శాశ్వతం కాదు, తను ఉండిపోవడం లేదు భూమి మీద, డబ్బు దాచిపెట్టుకుని ఏం చేస్తాడు. కానీ ఆర్ట్ శాశ్వతంగా ఉండిపోతుంది. ఉన్నా నువ్వు చూడలేదు. ఇప్పుడు ఉంటది. ఇప్పుడు ఇవి రెండు ఎన్టీఆర్ దాని విశ్వకరణ ఉందా లేదు? ఉంది. ఉంది కదా. ఎన్టీఆర్ పోయాడు, సినిమా ఉంది, లతమ్మ పాడిన పాట ఉంది, లతా మంగేష్కర్ వెళ్ళిపోయారు. దేవానంద్ అద్భుతమైన అభినయం చేసిన సన్నివేశాలు ఉంది, దేవానంద్ వెళ్ళిపోయారు. కృష్ణ గారు వెళ్ళిపోయారు, కృష్ణ సినిమా ఉంది. శ్రీశ్రీ వెళ్ళిపోయాడు, శ్రీశ్రీ కవిత మిగిలింది. రోజు ఇవన్నీ కూడా పోవా? అంత ఈజీగా పో, మొత్తం పోయినా నాకు గుర్తుంటే మనమే అంటే ఉంటాం. అప్పుడెప్పుడు అట్లా డిసైడ్ ఇంకా అల్టిమేటింగ్. అలాంటప్పుడు ఇంకే చర్చ. అప్పుడు ఎప్పుడో 1000 ఏళ్ల కింద కట్టిన గుళ్ళు ఇప్పుడు ఉన్నాయి కదా. వాళ్ళు పోయిరు శిల్పులు కానీ. అందుకే మనిషి గుర్తించిండు ఆర్ట్ అనేది ఉంటుంది, కొంత ఎక్కువ పీరియడ్ వరకు. ఒక భవిష్యత్ తరాలకి సందేశం. Maybe ఇప్పుడు దానికి కూడా ఉండొచ్చు. గుర్తుపెట్టుకోండి. ఇది ఐసీ. బాగా ఉంది కదా. ఇప్పుడు నువ్వే అప్పుడు కోటీశ్వరుడు ఉన్నావు, జస్ట్ కోర్టు ఉంది, పెద్ద ఇల్లు కట్టుకున్నావు, ప్యాలెస్ కట్టుకున్నావు, తింటున్నావు, పడుకుంటున్నావు, బంగారు నగలు పెట్టుకున్నావు, చైన్ వేసుకున్నావు. యూఆర్ వేస్టింగ్ యూర్ టైం. నీ దగ్గర కొంత డబ్బు ఉంది, బతకడానికి సరిపోయింది, మిగతా కొంత డబ్బు ఫ్రెండ్స్ సహాయంతో ఎట్లు అట్లా నువ్వు చెప్పగలుగుతావు. నాకు కాదండి డబ్బు, నేను చేసే పనికి ఇవ్వండి, నీది నాదని కాదు, ఒక పెయింటింగ్ వేస్తా, ఒక పాట రాస్తా, లాంటి ఇస్తా. అట్లా ఒకటి ఇస్తాడు. నీకు క్లారిటీ వచ్చిందా, ఈ మొత్తం సమాజం నీకు సహాయం చేస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం అడగండి. ఒక సాధువు జోల పట్టి అడిగితే టెంపుల్ కట్టాలని కోట్ల కోట్లిస్తారు, ఎందుకు తెలుసా? సాధువు తినట్లేదు, ఆయన పాపం పడుకుంటాడు, కరెక్ట్. నేల మీద పడుకుంటాడు, ఆయనకి ఏం అక్కర్లేదు, అందుకే ఇస్తారు. నేను చెప్తున్న నా 500 పుస్తకాలు ఖచ్చితంగా ముద్రించబడతాయి. ఎందుకంటే నేను నా కోసం అడగట్లే, పుస్తకం కోసం అడుగుతున్నా. రెండోది స్పష్టంగా క్లారిటీ ఇస్తున్నా, ఎవరికి థ్యాంక్స్ చెప్పను, ఎవరికి ఎక్స్ట్రా కాపీస్ ఏమి ఇయ్యను, మిమ్మల్ని పొగడదు. మీ దగ్గర డబ్బు ఉంటే ఇవ్వండి పుస్తకానికి, నా దగ్గర సమయం ఉంది, జ్ఞానం ఉంది, ఇస్తున్న పుస్తకానికి. మన ఇద్దరం సపరేట్ ఐడెంటిటీస్. పుస్తకం ఇంపార్టెంట్. నేను ఒక విధంగా సహాయం చేస్తున్నా పుస్తకం పుట్టడానికి, నువ్వు ఒక విధంగా సహాయం చేస్తున్నావు పుస్తకం పుట్టడానికి. సో మన ఇద్దరం ఒక పుస్తకం జన్మ తీసుకోవడం వెనక మన వంతు సహాయం చేస్తున్నాం, అంతే తప్ప నీవు నేను ఎక్కడ. కొన్నిసార్లు మనం జెన్యున్ గా చెప్పినా ఇవ్వరు రేసా. నువ్వు సరిగ్గా చెప్తే ఇస్తారని కాదు, నువ్వు సరిగ్గా చెప్పడం నేర్చుకో. ఇవ్వకుండా ఉండే రైట్ వాళ్ళకు ఉందా? దాని మీద పూర్తి క్లారిటీ లేదు. నీ ఫస్ట్ క్లారిటీ తెచ్చుకో. ఇప్పుడు నేను చెప్పిందంటే ఏమైనా ప్రాబ్లం ఉందా? నా క్లారిటీ ఉంది, దాన్ని సరిగ్గా ఎలా చెప్పాలి? నీ క్లారిటీ ఉంటే చెప్పి పక్కకి పూర్తి clarity వాడు ఇస్తే ఇస్తాడు, లేకపోతే ఇప్పుడు for example, ఒకవేళ ఇస్తే నీ అండర్స్టాండింగ్ లోబడి ఇస్తాడు. వేణుగారు ఉన్నారు, పుస్తకం అంటే నాకు 50,000 పంపించారు. జీవితంలో అడుగుతాడు నన్ను, ఏమయ్యా 50,000 పంపించిన, ఎందుకంటే నేను స్పష్టంగా చెప్పుకున్నాను. ఇప్పుడు అష్టవక్ర గీత ప్రింట్ చేస్తానంటే ఎవరో కొంత డబ్బు సాయం వచ్చారు, నేను చెప్పాను అది ప్రింట్ అయిన రోజు నేను మీకు చెప్తాను, ఆ రోజు మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు, ఇప్పుడు వద్దు, నాకు వద్దు డబ్బులు అంటే నేను నా అకౌంట్లో దాచిపెట్టుకుని నేను చేసేది ఏంటి. మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు. భవిష్యత్తులో నేను ఇప్పుడు యూట్యూబ్ ద్వారా చెప్తున్నాను, మేము ఎన్నో పెయింటింగ్ వేయాలనుకుంటున్నాం. ఒక్కొక్కరు ఒక 5 క్యాన్వాసులు స్పాన్సర్ చేయండి, ఒక 20 ట్యూబుల్ స్పాన్సర్ చేయండి, మాకివ్వద్దు. 5 క్యాన్వాసుల్లో ఒక పెయింటింగ్ వేసి మీకు ఇస్తాం, ఇంట్లో పెట్టుకోండి, ఇక మీకు నాకు ఏ సంబంధం లేదు. మిగతా 4 క్యాన్వాసులు మేము పెయింటింగ్ చేసుకుంటాం. ఇదే నేను మీకు చెప్తున్నా, మీరు ఎవరన్నా పెయింటింగ్ వేస్తారా, నేను ఒక క్యాన్వాస్ ఇప్పిస్తాను, ఐఎమ్ రెడీ. మీరు ఎవరన్నా పుస్తకాన్ని రాస్తారా, నా వంతు ఒక 5,000 ఇస్తాను, ఐఎమ్ రెడీ. ఇది ఓన్లీ నేను ఒక్కడిని తొవ్వాలని చెప్తలేను. ఇప్పుడు నువ్వు క్యాన్వాస్ పెయింటింగ్ వేస్తాను, నేను ఇచ్చిందా లేదా? ఖచ్చితంగా ఇస్తాను. ఇప్పుడు నా దగ్గర పనులు ఉంది, తీసుకుపోవాలి అంతే. నాదేం పట్టుకునేది ఏమి లేదు, ఇందులో అర్థం కావడానికి ఏమి లేదు. సో అందుకని నా పూర్వజన్మ సుకృతాల వల్లనో లేకపోతే నేను చేసిన పుణ్యాల వల్లనో డబ్బు నేను ఇట్లా పుడతలేను. అందరూ స్వచ్ఛంగా పుడుతున్నారు భూమి మీద, ఏ మరకలు లేకుండా. ఆ 3-4 ఏళ్ళు వాడు ప్రకృతిలో మమేకమయ్యి జీవిస్తున్నాడు, ఒక కోతిలాగా. ఆ తర్వాత వాడికి ఎప్పుడైతే కళ్ళు తెరిచి ప్రపంచాన్ని గుర్తిస్తున్నాడో అప్పుడు వాడు డబ్బును గుర్తిస్తున్నాడు, అంతే తప్ప వాడికి డబ్బు ఉందని తెలియదు. ఉదాహరణకి నేను మళ్ళీ హైపోథెటికల్ కోసం అందరూ ఆలోచించుకోండి. ఇదైతే క్లియర్ కదా, నాకు డబ్బు కావాలి, నేను చేసే పనులకు కావాలి. ఒక చిన్న అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ చిన్నపిల్లవాడికి ఒక 3 ఏళ్ళ లోపల ఉన్న వాడికి మనసు ఉంటుందా? ప్రకృతిపరమైన మనసు ఉంటుంది, అంటే ఆకలి అవుతుంది,
అడుగుతాడు, నిద్ర వస్తే పడుకుంటాడు. ఆ మనసు ఉంటుంది, నిజమైన మనసు ఉంటుంది. ఓకే. ప్రపంచం అంటుకొని ఒక ప్రాకృతమైన మనసు ఉంటుంది, శుద్ధమైన దైవికమైన మనసు ఉంటుంది. ఏ కల్మషాలు అంటుకొని మనసు ఉంటుంది, ఎవరిని ద్రోహం చేయాలని అనుకోని మనసు ఉంటుంది, తాను తప్ప ఎవరు లేరు అని అనుకునే మనసు ఉంటుంది, ఎక్కడున్నా సర్దుకుపోయే మనసు ఉంటుంది, దేన్ని ప్రశ్నించని మనసు ఉంటుంది, ఉన్నది పరిపూర్ణంగా అనుభవించే మనసు ఉంటుంది, పనికిరాని దాంతో కూడా పరిపూర్ణంగా ఆడుకునే మనసు ఉంటుంది. 100% ఉంటుంది. అది ఇప్పుడు నాకు కూడా ఉంది. దానికి ఏస్తో సంబంధం లేదు. ఈ చెత్త తీసిస్తే మిగిలిన ఆ మనసే లాస్ట్కి. అట్లా ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు ఒక పిల్లవాడు పుట్టాడు, గుడిసెలాగేసిన కోట్లు 5,000 కోట్ల అధిపతి ఇంట్లో పుట్టాడు. పుట్టిన 3 సంవత్సరాలు వాడికి ఏం తెలియదు కదా, తెలియదు కదా. ఇది మీరు ఒప్పుకుంటున్నారు? 3 సంవత్సరాలకు ఆ పిల్లవాడికి తెలియదు. ఇప్పుడు 3 సంవత్సరాల తర్వాత కూడా ఈ పిల్లవాడికి ఎవరు డబ్బు గురించి చెప్పలేదు. ఈ పిల్లవాడు ఎప్పుడు బయటకు వచ్చి సమాజంలో ఉన్న పేదరికాన్ని చూడలేదు అనుకో, ఈ డబ్బు ఉందా లేదంటే. కంపేర్ చేస్తేనే తెలుస్తుంది కదా మా దగ్గర. ఇప్పుడు ఈ పిల్లవాడు ఎప్పుడు బయటికి రాలేదు, ఈ పేరెంట్స్ ఎప్పుడు డబ్బు గొప్పది, డబ్బు ఉంటే గ్రేట్ అని చెప్పలేదు. అప్పుడు ఆ పిల్లవాడికి బయట ఎలా ఉందో కూడా తెలియదు. అలాంటప్పుడు ఆ పిల్లవాడికి డబ్బు ఉందా లేదంటే. దీనికి ఇంకో కాంటాక్ట్, ఇది ఒకటి అర్థమైంది కదా. రెండవది, ఆ పిల్లాడు పుట్టాడు, ఆ ఊళ్ళో ప్రతి దగ్గర 5,000 కోట్లు ఉన్నాయి, వీళ్ళ ఇంట్లో ఏ వస్తువులు ఉంటే ఆ వస్తువులు ఉన్నాయి, తద్వారా డబ్బు లేనంటే. అంతే కదా. సమస్య ఎక్కడొచ్చింది? వీడి దగ్గర నుండి వేరే వాడి దగ్గర లేదని వీడు గుర్తించినప్పుడు, అట్లా గుర్తించిన వాడికి గుర్తింపు వచ్చినప్పుడు, వాడు ఇట్లా కారు వేసుకొని వెళ్తున్నాడు, అందరూ ఆహా అని, ఎవడు పట్టించుకోలేదు అనుకో, వాడికి అసలు ఇంట్రెస్టే ఉంటుంది. సమాజంలో ఈ దూరం ఉందనుకో, టీ తాగడానికి రమ్మన్నాను, వాడు బెంచ్లో వచ్చాడు, నడుచుకుంటూ వచ్చాడు, వాడు సైకిల్ వచ్చాడు, ఎట్లా వస్తే ఏముందిరా, అదొక వెహికల్ అంతే. అంటే దీని అంతటి కారణం గుర్తించడం, పోలిక, కంపారిజన్ అంతే. వాడు గుర్తిస్తున్నాడు, నేను కాడేసుకుని పోతే ఊరంతా చూస్తున్నారు అని వాడు గుర్తించడంతో ఆ గుర్తింపు కోసం నిరంతరం తహతహలాడుతూ ఇది నాకే కావాలని ఒక ఆలోచన వచ్చింది. రియలైజేషన్ ఎక్కడొస్తుంది? నాకు కలిగిన చిన్న సంవేదన ఇప్పటికి కలిగింది, ఇప్పటికి ఉంది, ఎప్పటికి ఉంటుంది, అది పోదింగ్. అది అదేంటో తెలుసా? అసలు నా ఆనందానికి డబ్బుకి సంబంధం లేదా. ఆనందానికి డబ్బుకి సంబంధం లేదంటున్నా కదా. ఒక్కొక్కసారి కొంచెం డబ్బుతోనే మనం చిన్న కొన్నప్పుడు ఒక ఆనందం వస్తుంది మనకి. అది అవగాహన లేక, అది అవసరం తీరుతుంది అంతే, ఆనందం రాకూడదు. అంటే అవసరం తీరడం వల్ల ఆనందం వస్తుంది, రాకూడదు, అవసరం లేదు. నువ్వు ఎక్స్పెక్ట్ చేయది కొంటేనే ఆనందం వస్తుంది. అది మిగిలిపోతే ఆనందం పోతుంది. నువ్వు అన్ని కొంటే ఆనందం వస్తలేదు. నీ దగ్గర ఏది లేదు, ఏది కావాలనుకున్నావు అది కొంటున్నప్పుడు వస్తుంది నీకు ఆనందం. చీపురు కట్ట కొంటే వస్తుంది. నేనైతే ఏ వస్తువు కొన్నా నాకు ఎప్పుడు ఆనందం లేదు. వస్తువు అవసరం అని చెప్తున్నా. అసలు నిజంగా పెళ్లికి వెళ్తే చీపురు కట్ట గిఫ్ట్ ఎందుకు పోగానే ఊడ్చుకుంటారు అసలు కొత్తదా. అసలు ఇక్కడి నుంచి ఊడ్చుకుంటూ పోవాలి. అయితే నేను ఏం చెప్పాలనుకుంటుంటే, నేను ఏ వస్తువు కన్నా ఎప్పుడు ఆనందపడి, నేను ఈ విషయాన్ని స్పష్టంగా గుర్తించిన, అవసరం తీర్చడానికి ఈ వస్తువుని తప్ప నా ఆనందానికి సంబంధం లేదు. ఆనందం ఎలా ఉంటుంది, సంతోషం ఎలా? ఇప్పుడు ఆనందం సంతోషం వేరు. ఏదైతే మనకి అందుబాటులో ఉంటుందో నాకు అప్పుడు అర్థమైంది, నాకు నిజమైన ఆనందం కాదు అనేది. రీసెంట్ గా నేను చెప్తే ఒక చిన్న స్టేట్మెంట్ చదవండి, కనిపిస్తుంది అది. సంతోషం, ఆనందం, ఆనందం, సంతోషం, సంతోషం. ఆనందం లోపల ఒకటి. రెండోది శాశ్వత సంతోషం, ఆనందం. అంత సంతోషం సంతోషం అంటే వచ్చిపోయే వాటి మీద సంతోషం వస్తుంది. ఇక వచ్చిపోయే వాటి మీద ఆధారపడకుండా ఉన్న దాంతో ఆనందం తెలిసిపోతుంది. ఎగ్జాంపుల్ కెమెరాలో ఉంది కదా, వస్తుంది పోతుంది ఏదో ఇట్లా, ఒకడికి నిలిచిపోయింది. నువ్వు వచ్చాడు ఇంటికి బయటకు పో అంతే. బాగున్నా కరెక్ట్ గా
సంతోషం అనేది బయట వాటి వల్ల వస్తుంది, ఆనందం అనేది లోపల పుట్టేది. నేను అర్థం అంతే చేసుకుంటే కరెక్ట్ అది. అంటే వేరే వాటి వల్ల సంబంధం లేకుండా నీలో ఉన్న వాటిని నువ్వు గుర్తిస్తే ఆనందం పుడుతుంది. ఇప్పుడు చెప్తా లాస్ట్ కంక్లూజన్, ఫలశ్రుతి కంక్లూజన్ అంటే ఇప్పుడు చూడు, ఏదో వస్తే నేను ఆనందంగా ఉంటా అంటే సంతోషం, ఏదో వచ్చిందో రాలేదో పక్కన పెట్టు, అసలు నాలో ఏమేమి ఉన్నాయో గమనించి నేను దాన్ని అంగీకరిస్తే ఆనందం పుట్టింది. నీలో నేను చెప్తాను. ఇప్పుడు అప్పుడు ఒకటి ఎలాన్ మస్క్ ఉన్నాడు కదా, తర్వాత టైసన్. ఇప్పుడు చూడు, ఎలాన్ మస్క్ దగ్గర 1000 కోట్లు ఉన్నాయి అనుకో, టైసన్ దగ్గర లేవు కదా, కానీ టైసన్ దగ్గర టైం ఉంది, ఎలాన్ మస్క్ దగ్గర లేదు. సో నీవున్నవి నీవు గుర్తించి అనుభవించు, తన దగ్గర ఉన్నవి తను గుర్తించి అనుభవిస్తాడు. ఇది జీవితం అంటే. ఆయన దగ్గర లేదు నువ్వు కోరుకోకు, నీ దగ్గర లేదు ఆడు కోరుకోవద్దు. తప్పటి లేదు, బాధపడతావు, ఇక్కడ తప్పు లేవు, యూ స్ట్రగల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అదే ఎవరైనా వెళ్ళారనుకో, అరే బాగుంది ఇది మనకు కూడా ఒకసారి ట్రై చేస్తే ఎలా ఉంటుంది ఆ కారు డ్రైవింగ్ అని ఊరికే సరదా బాధపడకూడదని. బాధపడకూడదు కానీ అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఒక హోమ్ థియేటర్లో కూర్చొని సినిమా చూస్తూ వాటి లైఫ్ అనుకుంటాడు. ఇప్పుడు ఇంకొక పక్కన ఉన్న గుడిసెలో ఉన్నవాడు ఇతనితో పోల్చుకోవద్దు, అతనికి ఉన్నది అతను అనుభవించడంలో ఆనందం పుట్టింది కదా. ఇతనికి మంచం ఉంది, దుప్పటి ఉంది, టీవీకి ఏమి లేదు, జలసీ ఫీల్ వస్తుంది. అదే చెప్తున్నా, ఒక ఎదిగిన మనిషి గురించే మనం మాట్లాడుతున్నాం. జలసే వస్తుంది ఆబ్వియస్గా. మనం అనుకున్నది ఇతను ఉన్నదాన్ని ఇతను అనుభవించాడు కదా. ఇతని దగ్గర మంచం ఉంది, 6 బయట ఉంది, పైన చందమామ ఉంది. ఇతను ఎట్లయితే అనుకున్నాడో అతను ఎగ్జాక్ట్ అదే అనుకోవచ్చు, ఉన్నది అనుభవించగలిగితే. ఇతను ఏం లైఫ్ రా బాబు, అదే హోమ్ థియేటర్ హాయిగా మంచం వేసుకుని పడుకుంటే బాగుండంటే వీడు బాధలోకి ఎంటర్ అవుతున్నాడు, లేనిది కోరుకుంటున్నాడు. కాబట్టి నేను హోమ్ థియేటర్ ఉంటే బాగుండు అనుకుంటే లేనిది కోరుకుంటున్నాడు, వీడు బాధలోకి ఎంటర్ అవుతున్నాడు. అది ప్రాబ్లం. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, నాకున్న దాన్ని పరిపూర్ణంగా అనుభవిస్తూ ఇంకేదన్నా కొత్తది చేయడానికి నా పరిధిలో ప్రయత్నం చేస్తూ ఉంటుంది అందరూ. అంటే ఫైనల్ గా కోరిక ఉండొచ్చా ఉండకూడదా? కోరిక అంటే దాన్ని డిఫైన్ చేయాలి కదా. వాట్ ఈస్ డిజైర్? ఇప్పుడు నేను సినిమా తీయాలనుకుంది, ఇది కోరికనేనా? రెండోది, ఇప్పుడు నేను రాత్రికి వేడిగా స్నానం చేద్దాం అనుకుంటుంది, ఇది కోరికనేనా? ఇది కోరిక కాదు. ఎందుకు? థాట్ ఇప్పుడే వచ్చింది నీకు, జరైతే చేస్తావు. నీకు సినిమా అందుబాటులో ఉన్న కోరిక ఇది. తీరే కోరిక, తీరని కోరిక, ఆరని కోరిక, ఆవేదన కోరిక, ఆర్భాటాలకు గురి చేసే కోరిక, అంతులేని పోరాటాల కోరిక, రకరకాలు ఉన్నాయి. అంటే కోరికనే మనం చూసి కోరుకోవాలి. అంటే ఏది తీరుతుందో. చాలా మంది అంటారు కదా, లైఫ్ లో ఒక పూట తిండికి కూడా లేకుండా సూపర్ స్టార్ రేంజ్ కి ఎదిగిపోయిన వాళ్ళు ఉంటారు. కరెక్టే, అతను పని ఉత్తగానే అయ్యాడా, పని చేశాడా, అయిపోయింది. అందుకని ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్లో ఏమేమి అందుబాటులో ఉన్నాయో ఫస్ట్ చూడండి. ఇక్కడ పుస్తకాలు ఉన్నాయి కదా, మీరు ఇప్పటికీ పుస్తకాలు చదివేసి ఉండాలి. నిజంగా మీరు లైఫ్లో ఎదగాలనుకుంటే ఫస్ట్ ఉన్న వాటిని అనుభవించడం మొదలు పెట్టండి. ఇప్పుడు ఈరోజు నేను తీసిన రంగనాథ ఆనంద కొంత తిరిగేసిన మధ్యాహ్నం, అందరు వచ్చిన నేను ఒక 20 పేజీలు చూసిన, ఆయన లైవ్ చూసిన. తద్వారా వాట్ ఈజ్ రంగనాథ ఆనంద, ఐ హ్యావ్ సమ్ ఐడియా. సో ఎక్కడి నుంచైనా ద్వారం ఓపెన్ కావచ్చు. నేను ఇది ఉంది కదా, ఆస్కార్ వచ్చింది ఆ పాటకి, మన కాదు అంతకుముందు రెహమాన్కి వచ్చింది చూడు, జై హో స్లమ్ డాగ్ మిలియనేర్. అందులో చిన్నగా ఉన్నప్పుడు ఒక సారు కొట్టి చెప్తాడు, ఒక ప్రశ్నకు జవాబు చెప్తే కొడతాడు. అప్పుడు సార్ మీద కోపం వచ్చింది, జస్ట్ జవాబు చెప్తే కొడతాడు అది. కానీ స్లమ్ డాగ్ మిలియనేర్లో లాస్ట్లో ఆ 100 కోట్లు గెలుచుకునే ప్రశ్న అదే. తద్వారా గుర్తుందన్నట్టు జవాబు. ఇప్పుడు సార్ కొట్టింది నీకు హెల్ప్ చేశాడా, మోసం చేశాడా? అందుకని ఇప్పుడు ఏవి అందుబాటులో ఉన్నాయో ఫస్ట్ వాటిని కళ్ళు తెరిచి చూడడం వెయిటేషన్. లేని వాటి గురించి ఇప్పుడు నీ దగ్గర బెంచకాయలు వదిలే, అక్కడ మంచి సైకిల్ ఉంది కదా, తుడుచుకోపోయి దాన్ని తొక్కో. స్టార్ట్ యూజింగ్ వాట్ యు హ్యావ్. ఇక్కడ ఉంది రియలైజేషన్. ఎవడైతే ఉన్నదాన్ని సమర్థవంతంగా వాడుకుంటాడో వాడికి తన బలాబలాలు తెలుస్తాయి. ఎగ్జాంపుల్, సినిమా తీయాలి అనుకుంటావు, నిజంగా ప్రొడ్యూసర్స్ నిలబడితే తీయగలవా?
నీకు కథనే రాయడం రాకపోతే అది ఇప్పుడు నేర్చుకో. ఎలా టీంతో ఎంగేజ్ చేయాలి, ఎలా మాట్లాడాలి, ఎలా సన్నివేశం చెప్పాలి ఇప్పుడే నేర్చిపెట్టుకో. అంతేగాని నువ్వు ప్రొడ్యూసర్ వచ్చినంత మాత్రం ఈ క్వాలిటీస్ రావు కదా. సో జ్ఞాని ఏం చేస్తాడు, తన దగ్గర ఏం లేవో వాటిని గుర్తిస్తాడు, ఏ ఉన్నాయో వాటిని పరిపూర్ణంగా అనుభవించడం మొదలు పెడతాడు. అనుభవించడం అంటే ఇండల్జ్ అవ్వడం కాదు, అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు ఈ స్పేస్ ఉంది. నేను ఒక చిన్న వెబ్ సిరీస్ చూసినప్పుడు నాకు మస్తు నచ్చింది ఒక కాన్సెప్ట్. అప్పుడే నిలిచిపోయింది నా మనసులో. ఒక పెద్ద విమానం కూలిపోతుంది, ఒక 50 మంది యాక్టర్స్ ఉంటారు. ఓకే, లాస్ట్ దానికి ఒక కథ ఏదైనా కూడా ఇది ఒక ఐలాండ్లో పడ్డారు. వీళ్ళంతా ఒకరితో ఒకరు కొట్లాడుకుంటారు, మాటల్లో పడతారు. ఆ ఎయిర్పోర్ట్లో వాళ్ళ బ్యాగులో ఉన్న బిస్కెట్లు తింటూ ఉంటారు. ఒకరోజు చూసి ఒక ఆవిడ మెల్లగా అడవిలోకి వెళ్తుంది. తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ మెల్లగా అడవిలోకి వెళ్తుంది. ఇట్లా ఒక 1 month అవుతుంది. వాళ్ళ దగ్గర తిండి నిల్వలన్నీ అయిపోతుంది. అప్పుడు అనానికి స్టార్ట్ అవుతుంది. ఒకరి దగ్గర ఉన్న బిస్కెట్ ఒకటి గుంజుకొని చంపుకోవడానికి పోయింది. అంతే కదా, ఆబ్వియస్గా. అప్పుడు ఎవరు అంటారు ఈమె ఎక్కడికో పోతుంది, ఈమె ఎవరు అసలు ఎక్కడ పోతుందని అంటే ఆమె అనుసరిస్తారు. ఆమె అప్పటికి ఒక తోట పెంచింది అక్కడ. అది చేయాలి మనిషి. ఆమె సమయం వృధా చేయలేదు. ఇప్పటికిప్పుడు వాళ్ళని కాపాడే ఒక నౌక కానీ ఒక మెకానిజం కానీ రాకపోవచ్చు. అందుకని తనకి విత్తనాలు దొరికితే వెంటనే పోయి ఆకుకూరలు పెంచింది. అప్పుడు ఆమె చెప్తుంది, నేను వెళ్ళింది మీరంతా రకరకాల గొడవలో ఉన్నారు, మనందరికీ ఎప్పుడో కూడా ఆకలి అవుతుంది, మన దగ్గర నిల్వలు ఒక 2 నెలలు అయిపోతాయి. ఆ తర్వాత నేను ఆలోచించి ఈ చిన్న పని చేశాను. సో ఇప్పుడు మన దగ్గర ఈ కూరగాయలు ఇవన్నీ చాలా పెంచాను కదా, దీంతో ఒక 1 నెల రోజులు బతకొచ్చు. అంతలో మనం ఆలోచిద్దాం వాటి నెక్స్ట్. చూడు ఇంత ద్వారం ఓపెన్ అయింది. ఇప్పుడు నేను నా లైఫ్లో రియల్గా జరిగిన ఒక స్టోరీ చెప్తాను. నేను దిల్రాజు కథ చెప్పిన పేరు తీసుకుంటున్నాను అంటే నేను అబద్ధం చెప్పట్లేదని అర్థం దానికి. ఇప్పుడు మ్యాంగో వీడియోస్ ఉన్నాయి, దాని హెడ్ ఉంది ఒక ఆయన, సునీత పెళ్లి చేసుకుంది అతను అనుకుంటున్నా, నాకు తెలియదు. ఒకసారి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నావా అంటే నేను సినిమా చేద్దాం అనుకుంటున్నా కథ అంటే ప్రతోడు కథలు రాస్తా అంటే ఒకరోజు బోనెడ్ స్క్రిప్ట్ తీసుకురాడన్నాడు. ఆశ్చర్యం, వాళ్ళు బోనెడ్ స్క్రిప్ట్ తీసుకుపోయాడు. అట్లేం ఇస్తాను నేను బోనెడ్ స్క్రిప్ట్ తీసుకొచ్చాను. ఆయన అట్లా అంటడం నాకు తెలీదు. నేను ముందే ప్రిపేర్ అయ్యి ఒక స్క్రిప్ట్ రాసి స్టోరీ బోర్డ్ వేసి JNTU హాస్టల్ 2011 బ్యాచ్ లేకపోతే 20 బ్యాచ్ అట్లా రాసి స్క్రిప్ట్ రాసి అంటే భలే ఉంది, బొమ్మలకి మళ్ళీ చూసి ఆశ్చర్యపోయి కథ చెప్తావు కన్నా అని మీరు పర్మిషన్ ఇస్తే చెప్తా అన్న. దీనిలో ఫోన్ చేశాడు. ఆయన నాకు వినిపిస్తుంది ఎవరింటాడా దమా ఖరాబ్ అవుతుంది కథలు. అప్పటికే కూతురు పెళ్ళి ఏదో ఉంది. లేదు మంచిగా ఉంది ఒక్కసారి కలవు అంటే ఆయన బెంజిక ఆడి కారులో నన్ను తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళే లోపు నేను మళ్ళీ ఏం చేసిన, ఒక చిన్న క్యాన్వాస్ ముక్క ఉంది నా దగ్గర. దాని మీద మీరు నాకు అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా ఇట్లా అనుకోకుండా వచ్చిన అప్పార్చుని నేను గౌరవిస్తున్నాను అని రాసి గిఫ్ట్ ఇచ్చింది దిల్రాజ్కి. అతను దిల్రాజ్ 5 నిమిషాలు టైం ఉంది అన్నాడు. నాతో 1.5 hours 2 hours మాట్లాడింది. అది వచ్చే ముందు కథ బాగుంది ఆలోచిస్తాను అన్నాడు. నేను ఈ స్క్రిప్ట్ మీది అని రాసి వచ్చింది. నాకేం నా కథ వాళ్ళు వాడుకొని తీసినా నాకేం జెలసీ లేదు. అదొక అప్రూవల్ కదా, నా కథ వ్యాలిటీ ఉందని తెలుస్తా లేదా. నా మైండ్ ఏదో దొంగిలించలేడు కదా ఎవడు. అట్లా నువ్వు పని చేస్తూ ఉంటే ద్వారం ఓపెన్ అవుతుంది, ఎదురు చూస్తూ కూర్చుంటే ద్వారం ఓపెన్ కాదు. సో ఎవడైతే నేను దరిద్రుడు అంటే ఇంకా అష్టదరిద్రుడు ఎదురు కూడా. సరే నేను డబ్బు లేని ఇంట్లో పుట్టాను, ఏం చేస్తే డబ్బు వస్తే తెలుసుకో. ఒక్కడైతే మనందరం క్లియర్ రా, ఏం చేసినా ఎలాగ మాస్క్ అంతా రాదు. క్లియర్ ఎంతమంది డబ్బు వల్ల లగ్జరీస్ వస్తాయి, లగ్జరీస్ వల్ల ఆనందం రాదు. లగ్జరీస్ వల్ల సుఖం ఉంటుంది, శారీరక సుఖం దొరుకుతుంది, మంచి మెత్తడి పట్టు సుఖం ఉంటుంది. ఆనందం వేరు, సుఖం వేరు. అందుకే ఇంద్రియాలకి సుఖాన్ని జోడించారు. ఆనందం సుఖం కోసం కాదు చూసేది. నేనైతే కాదు, సుఖం అన్ని చోట్ల ఉంది. సుఖాసనం మీరు ఇప్పుడు దానికి ఆనుకొని కూర్చుంటున్నారు. ఎంతసేపు ఏం కూర్చోలేదు, సుఖం కోసం కాదు. ఇప్పుడంతా ఇట్లాంటి దాంట్లో కోసం సుఖం గురించి మాట్లాడతాడు. కాదు, ఒక మంచి సోఫా మెత్తటి సోఫా వేసుకొని సుఖమన్నాను కానీ అర్థం కాదు. అదే చూడలేదు, చూడు కొత్తగా లేదు, చినిగిపోయింది. ఒకసారి ఏమైంది తెలుసా, ఇది పోయింది ఆనుకున్నా, దీన్ని నా జుట్టు అంటుకుంది. 1 గంట సేపు పట్టింది నాకు పీక్కోవడానికి.
నేను అనుకున్నా ఇది ఎన్ని కష్టాలు అనుభవిస్తే ఎవరు తెలియదు కొన్నారని నీకు. అనుకున్నా. అంటే ఇప్పుడు మీకు సుఖం లేదంటారు. నా వీపుకి రెస్ట్ అంతే. అంటే ఎక్కువసేపు నేను కూర్చోడానికి ఆడుకోవడానికి ఒక చిన్న వ్యవస్థ అంతే. నేను ఇట్లా కూర్చొని చూడగనిపిస్తే కప్పుకుంటారు కదా, అటువంటిది అది. నాకు అనిపిస్తే ఏమి కాదు. నాకు ఎవరో చెప్పారు, సినిమాల్లో హీరోయిన్ చీర గుంజే సన్నివేశాలు ఉంటాయి అనుకో, మళ్ళీ అఫెండ్ అయ్యేది. నాకు కూడా అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పాడు ఇది. సినిమాలో జరుగుతాయి, ఎన్నో సినిమాల్లో రేప్ సీన్ ఉంటాయి కదా. అయితే ఫస్ట్ ఏం చేస్తారంట, హీరోయిన్కి బికినీ సన్నివేశం తీస్తారంట. చిన్న బికినీ షార్ట్ వేసి ఒక సీన్ తీస్తారు. నెక్స్ట్ దాని మీద చీర కట్టి గుంజితే ఆమెకేం అనిపించదు ఇంకా, ఎందుకంటే ఆల్రెడీ బికినీలో కనిపించింది కదా. అందుకని తనకు ఇప్పుతున్న భావన కలగదు. అట్లా ఫండమెంటల్స్ పట్టుకుని ఉన్నా అంతే. ఇందులో సుఖం ఎక్కడ ఉంది? సుఖం అంటే మెత్తగా ఏదో ఉండాలి కదా. నన్ను ఆలోచింపజేసినవారు అది కూడా ఫస్ట్ సుఖం ఉందా నాకు ఇందులో? ఇంకొక విషయం చెప్తా. ఇది సుఖాసనం అవునా కాదు? పద్మాసనం. సుఖాసనం అనేది చూడు, సుఖం అంటే వస్తువుల్లో లేనే లేదు, అల్టిమేట్గా తెలుస్తుంది. ఎవరెవరైతే మెత్తటి పరుపులు వేసుకున్నారో వాళ్ళంతా వాళ్ళ శరీరాలను నాశనం చేసుకుంటున్నారు. తాత్కాలిక సుఖం కోసం శాశ్వత సుఖాన్ని కోల్పోతున్నారు, తెలుసా? బెడ్లు అసలు ఎవరు బెడ్లు వాడు. బెడ్ అనేది మధ్యాహ్నం పూట 1/2 అవర్ 1 అవర్ బోర్లో పడుకొని చదువుకోవడానికి అంతే తప్ప రాత్రి 8 అవర్స్కి నాడుచుకుంటుంది. గట్టి తలం మీదనే పడుకోవాలి. ప్రకృతినే ఉంది అది. అది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. ఇంకోటి, దిండు వాడకూడదు. ఎప్పుడు దిండు లేకుండా పడుకున్నారు మీరు? వస్తుంటారు. నేను దిండు వాడ, నీకు చేయాలి కాదు, దిండే ఇది. ఈ దిండి ఇది, నీ 2 చేతులు నీ దిండలే. కాదు 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 కాదు, నీ ఆర్గానిజానికి టచ్ అయినప్పుడు నీ శరీరం అనుభూతి చెందడం వేరు, ప్రత్యేక వస్తువు టచ్ అయినప్పుడు. ఉదాహరణకి ఎట్లా అంటే, ఒక బాయ్ ఫ్రెండ్ మీద గర్ల్ ఫ్రెండ్ ఇట్లా చేసింది, ఇప్పుడు ఆ చెయ్యి బదులు ఒక ప్లాస్టిక్ చెయ్యి వేసిపోయాను. ఎట్లుంటుంది అది? చెయ్యి ఏముంది అందులో? అట్లా కాదు కదా. అంటే ఒక బాడీకి ఇంకో బాడీ టచ్ అయినప్పుడు, నీ బాడీ పార్ట్ నీకు టచ్ అయినప్పుడు ఈ ఎనర్జీ యొక్క శక్తి ప్రవాహం అనేది పర్ఫెక్ట్ ఉంటుంది, సింక్ ఉంటుంది. ఏందో చెప్తాం, వీడియో కాదు అది, ఏదో కప్పరిసినట్టు వస్తుంది. అసలు మనం చెప్పుకున్న పాయింట్ కొన్ని చెప్పు. అసలు చాలా చెత్త మాట అండి, రూపాయి రాదు. అదే కదా ఫస్ట్ నుంచి. అందరూ ప్రపంచంలోనే పుడతారు, ప్రకృతిలో పుడతారు. తర్వాత ప్రపంచం పరిచయం. డబ్బు ఉన్న ఇంట్లో పుట్టారు, డబ్బు ఉన్న చోట పుట్టారు, 2 తేడా. పుట్టిన చోట డబ్బు ఉంటుంది అంతే. నేను డబ్బు నిండా పుట్టలేదు. నేను పుట్టిన చోట డబ్బుతో పాటు చాలా ఉన్నాయి. దరిద్రాలు ఉన్నాయి, మూర్ఖత్వాలు ఉన్నాయి, మూఢనమ్మకాలు ఉన్నాయి. డబ్బు ఒక్కటి మనకి ఇష్టం కాబట్టి గురించి మాట్లాడుతున్నాం. డబ్బు, నువ్వు పుట్టిన చోట మతం ఉంది, నువ్వు పుట్టిన చోట ఒకనొక దేవతామూర్తి యొక్క ఆరాధన ఉంది, నువ్వు పుట్టిన చోట ఒకనొక వాతావరణం ఉంది. ఇప్పుడు అందరూ పూర్వజన్మ సుకృతం చేసుకున్న వాళ్ళంతా ఇండియాలో పుడతారా? కాశ్మీర్లో పుట్టే వాళ్ళంతా చలి కొడుకు సస్తున్నారా? వాళ్ళని పాపాలు చేసుకున్నారా? అట్లే ఉండదు. నువ్వు పుట్టిన చోట చలింది. చూడు ఎంత నాకు ఇది ఒక్క చిన్న థాట్ గొప్ప రిలీఫ్ ఇచ్చింది ఆయన. అరే నేను డబ్బు లేదు, ఇంట్లో పుట్టలే, నేను ఉన్న చోట డబ్బు లేదు అంతే. మరి కొంతమంది డబ్బు చూసిన తర్వాత అంటారు కదా, మేము ఒకప్పుడు బాగా బతుకున్నాం. అది వాళ్ళ కర్మ. అది నేను అంటున్నది. తెలుసా? చెప్పకు ఏదిరా చంపుతా. ఏదో ఉంది బ్యాక్ స్టోరీ. సరే అలాగే మనం సో ప్రకృతి ఒడిలో మనందరం ఉన్నాం. ప్రకృతిలో అందరూ సమానమే. గొప్ప జన్మ తీసుకోవడం అన్నది అంత అబద్ధం ఇంకొకటి లేదు. అతిపెద్ద అబద్ధం అది. బిగ్గెస్ట్ లై ప్రాపర్టీ ఇన్ ద సొసైటీ. అందరూ పుట్టుకతో యోగి లక్షణాలే కలిగి ఉంటారు. కొంతమంది గురువులు అంటారు కదా, కారణ జన్ముడిని. అంటే వాడు ఆ వాతావరణంలో పుట్టాడు. లాల్గుడి జయరామన్ కొడుకు చాలా బాగా వాయిస్తాడు, ఎందుకంటే లాల్గుడి జయరామన్ లాంటి ఇంట్లో పుట్టాడు కదా. ఇప్పుడు నేనున్న చోట మీరు ఎంతో అంత జ్ఞానం మీకు అబ్బుతుంది. నేనే తాగుబోతు తిరుగుబోతు జూదర్ అనుకో, ఎంతో అంత అబ్బుతుంది. నేను ఊరుకుంటున్నా జూదారి పోదాం వదిలేవాడిని మనం పట్టుకోవాలి. అవును కరెక్ట్ చెప్పింది రీసా కరెక్ట్ అని అనిపిస్తేమో. ఒకసారి పక్క వాళ్ళ మాటలు అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు 1కి 10 సార్లు ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పుడు మనం ఎంత ఆలోచించగలిగినా అది కరెక్ట్ అనిపిస్తుంది. సో ఇప్పుడు డబ్బు ఇది ఫస్ట్ రా. ఇది నాకు 2009 కొంచెం ముందు అర్థమైంది. నేను చాలా రిలాక్స్ అయిపోయినా. ఆ
అప్పుడు నేను తెలుసుకున్నది, లేని వాటి గురించి బాధపడకురా రీసా, ఉన్న వాటిని చూడు. ఇప్పుడు ఈ మట్టి బొమ్మలు ఉన్నాయి కదా, అప్పుడు చేసినవే నేను. అప్పుడు నా దగ్గర మట్టి ఉంది, మట్టి బొమ్మలు చేయడం మొదలుపెట్టిన. అందరూ ఏమొస్తుంది నేను ఎవరికి చెప్పాలి జవాబు తలుపుది, ఎవరికి చెప్పలేదు. నా దగ్గర పేపర్ పెన్ ఉన్నది, అనంతంగా రాసినప్పుడు నేను వస్తున్నా, వేసి వస్తున్నా. సో అనంతంగా నేను రాసినప్పుడు అద్భుతమైన జ్ఞానోదయ కథలు రాసిన. ఆ తర్వాత అప్పుడు నా దగ్గర బ్యాట్ బాల్ ఉన్నది, మంచిగా ఆడుకున్నాను. ఎట్లా ఆడుకున్నంటే ఇక అదే నా జీవితం అన్నట్టు ఆడుకున్నాను. ఇప్పుడు నా దగ్గర ఐప్యాడ్ ఉంది, అదే నా జీవితం అన్నట్టు ఉపయోగిస్తాను. ఇప్పుడు నా దగ్గర ఈ డొక్కు బోర్డు ఉంది, చిరిగిపోయి చూడు. దీని గురించి ఆలోచిస్తలేండి. అసలు నేను మొన్న ఒక ఆఫీస్కి పోతే ఎంత పెద్ద బోర్డు ఎట్లా ఉండే అనుకుంటే నువ్వు దీన్ని కించపరుస్తావు. ఉన్నదాన్ని వాడుకో చక్కగా. సో లేని దాని గురించి బాధపడకుండా ఉన్నదాన్ని సమగ్రంగా ఉపయోగించుకోలేం నీకు తెలిస్తే నీ జీవితంలో లేని వాటికి ద్వారాలు అవుతాయి. ఇది ఎలాంటిదంటే చాలా అద్భుతమైనటువంటి ఎగ్జాంపుల్స్ చెప్పగలను నేను. చరిత్ర చదివితే, గొప్ప గొప్ప జీవితాలు చదివితే. అంటే ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయి, మనం కరెక్ట్ యూజ్ చేసుకుంటే అదే మన ఫ్యూచర్ కి మొదలు. ఇప్పుడు అంతెందుకు, ఈరోజు నేను ఫ్లాట్ కొన్నా, లాక్స్ ఆఫ్ రూపీస్ నా దగ్గర డబ్బంతా పెట్టేసిన. దానికి ఆధారం శాండ్ ఆర్ట్ ఒక్కటే, నా దగ్గర వేరే టాలెంట్స్ ఏమి లేవు. దానికి డబ్బు వచ్చింది. నేను అర్ధరాత్రుల్లో కూడా రోడ్ల మీద బొమ్మలు వేసేవాడిని. అప్పుడు నా చుట్టుపక్కల ఉన్న సమాజం ఇంక్లూడింగ్ మా బ్రదర్తో సహా ఏం తిరుగుతావురా రాత్రిపూట, నేను ఏదో అర్థం చేసుకునే ప్రయత్నం చేసేవాడిని. నేను పంచగుట్ట హైదరాబాద్ ఫ్లైఓవర్ ఇట్లా ఉంటే ఆ రోడ్డు మీద కూర్చొని ఇక్కడ ఒక టెంపుల్ కనిపిస్తుంది. ఆ టెంపుల్ లైట్కి ఇట్లా ఒక చెట్టు ఉంటుంది. నాకు మస్తు అనిపించింది, వాటిలో డ్రాయింగ్ చేస్తున్నాను అర్ధరాత్రి 12:30, 1 గంటకు. అది వేయడానికి పోయినా నేను, ఎవడన్నా పోతాడు అట్లా. నేను పోయినా, ఎందుకంటే ఉన్నది అనుభవిద్దామని తెలుస్తుంది నాకు. ఇది ఓకే. అప్పుడే ఒక కారు వచ్చి ఆగింది. ఆ కారులో ఉన్న వ్యక్తి, నువ్వు ఆర్టిస్టా అని అన్నాడు. సార్ అవును సార్ అన్న. నీ నెంబర్ చెప్పమ్మా అన్నాడు. అతను ఎవరో కూడా తెలియదు నాకు. నా నెంబర్ అప్పుడేదో చెప్పాను, నాకు గుర్తుంది 13725 9849213725. నెంబర్ చెప్పిన తర్వాత నాకు ఒక 1 year నాకు కాల్ వచ్చింది. 1 year తర్వాత 1 year తర్వాత కాల్ వచ్చింది. పెద్ద కంపెనీకి వెళ్ళిన, అంత ఆగిపోయి వచ్చాను. వెళ్తే మీరు శాండ్ చేస్తారంటే ఆశ్చర్యపోయినా. నేను చేస్తాను, మీకు ఎవరు చెప్పారంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ నీ రెఫరెన్స్ ఇచ్చాడు. ఎవరైనా అడగలేదు నేను. ఏం చెప్పాడంటే ఒక ఆర్టిస్టు రోడ్డు మీద కూర్చొని బొమ్మలు వేస్తున్నాడు అర్ధరాత్రి, అతను ఖచ్చితంగా వచ్చే ఉంటుంది అది అని చెప్పాడు. నీకు వచ్చంటే నీతో వర్క్ చేస్తూ ఉన్నాను, నాకు వచ్చు అన్నా. ఆ రోజు అర్ధరాత్రి ఎవడో అన్నాడు పక్కింటోడు బొమ్మలు వేస్తే మంచిది కాదని నేను వేయకపోయింటే ఇల్లు లేదు ఈరోజు. దట్ వాజ్ ఎక్సలెంట్ బిగినింగ్ ఆఫ్ మై లైఫ్. డబ్బు పరంగా నాకు అద్భుతమైన ద్వారం వచ్చింది. ఇప్పటి నడుస్తుంది. ఈ మంత్రులు మనం 2-3 ఈవెంట్స్ చేసినాం. చాలు 3-4 నెలలు బతికేది, అందరూ బతికేస్తాం. ఆయన వాడు రోటీ కప్పడం మకానం నడుస్తుంది. మీ అందరికి బెంజికారు ఎక్కలేదు కానీ గుడ్డెక్కి పెడతారు. సో చిన్న మనం ఉన్నవాడిని సమర్థవంతంగా వాడుకునేవాడు నిజంగా జీవితాన్ని అర్థం చేస్తాడు. లేని వాడి గురించి ఆరాటపడ్డాం అనేది ఇంకా దానికి ఎండు లేదు. ఇప్పుడు లేని వాడి గురించి ఆరాటపడాలంటే ఎన్నిలో మన దగ్గర. రామచంద్ర దగ్గర చార్టర్ ఫిల్మ్ ఉంది, మన దగ్గర లేదు, బాధపడదాం పట్టు. అంబానీ దగ్గర అంటే బిల్డింగ్, మన దగ్గర బాధపడదాం పట్టు. రాజమౌళి వాళ్ళ ఫాదర్ పెద్ద రైటరు, మా ఫాదర్ కాదు, బాధపడదాం పట్టు. అట్లా కాకుండా ఈ క్షణం నా దగ్గర, మీ అందరి దగ్గర పెన్ను పేపర్ ఉంది అనుకుంటే మీరు కథలు రాయొచ్చు. మీ అందరి దగ్గర క్యాన్వాస్ కలర్స్ ఉన్నాయి అనుకుంటే పెయింటింగ్స్ చేయొచ్చు. పుస్తకాలు ఉన్నాయి అనుకుంటే పుస్తకాలు చదవచ్చు. చీపురు ఉంది అనుకుంటే ఇల్లంతా క్లీన్ చేయొచ్చు. దీని అద్భుతమైన ఒక గొప్ప స్టూడియోగా తీర్చిదిద్దొచ్చు మనం అందరం అనుకుంటే చేయొచ్చు మనం. కానీ మనకేం అవసరం లేదు. ఎప్పుడు లేని దాని గురించి ఆలోచిస్తూ వీఆర్ లూజింగ్ అవర్ ప్రజెంట్ మూమెంట్స్. ఇప్పుడు నేను చేస్తున్నదల్లా నా దగ్గర మొబైల్ ఉంది, దాన్ని సమర్థవంతంగా వాడుతున్నా. నా దగ్గర ఏ మైక్ లేదు, ఏం లేదు, ఉన్నా వాడట్లేదు. మొబైల్ రికార్డింగ్ బాగుంది. అయితే బంద్ చేసి రాపు, వీడియో కాల్. తెలియదు నాకు అది ఏందో. చనిపోయిందా? ఎట్లా? అది దానికి ఏదో వ్యాధి వచ్చిందంట, బాగా చెప్పాడు. మరి దాన్ని ఎక్కడ తీసుకుని అడగలేదు ఇంకా. బాధ వస్తుంది. పిట్ట ఎగిరిపోయింది అన్నాడు. ఎక్కడికన్నా వైకుంఠధామని అన్నాడు. సో అర్థమైంది కదా. ఉన్నది అనుభవిద్దాం, మొట్టమొదటి స్టెప్ అది. లేదు ఎలాగో తీసుకురాలి. ఇప్పుడు నా ఫ్రెండ్ దగ్గర బెంచ్ కావాలి, రాదు నువ్వు 100 గంటలు ఆలోచించిన. నా దగ్గర సైకిల్ ఉంది, దాన్ని మంచిగా తొక్కుని వాడుకుందాం. అట్లీస్ట్ నీకు యోగా అవుతుంది.
పెంచకారులో ఉన్నవాడు తిరుగుతూ కాళ్ళు నొప్పులు కీళ్ళు నొప్పులు రోగాలు వేసుకుని పొట్టు వచ్చింది వాడు. నీ సైకిల్ తొక్కితే పొట్టు రాలేదు. నీ బెనిఫిట్ నీకుంది. నువ్వు సరిగ్గా చూస్తే ఓవరాల్ గా ప్రశాంతత అనేది ఆ మూలం మిస్ కావకుండా ఏమైనా నువ్వు ఉన్న దాంట్లో ఉన్నది పరిపూర్ణంగా ఎవడు అనుభవిస్తాడు, ఉన్న వాటిని పరిపూర్ణంగా ఎవడితో ఉపయోగించుకొని దాంట్లో ప్రగతిని చూస్తాడు. అట్లాంటి వాడికి కొత్త కొత్త ద్వారాలు ఓపెన్. ఇప్పుడు నువ్వు చెప్పినట్టే నిన్న ఏం జరిగింది, నేను అట్లా యూట్యూబ్ స్క్రోల్ చేస్తున్నప్పుడు ఆయన లేడు అజయన్ సినిమా అతను ఎవరు తేజ గారు వారు ఒకటి చెప్పారు. నాకు నువ్వు చెప్పింది అతను చెప్పింది ఒకటే అని అర్థమైంది. ఏం చెప్తాడు ఆయన, ఏమన్నాడు, ఇప్పుడు మీకు ఏదైతే నిజానికి టైంకి మీకు ఆకలి వేసినప్పుడు తినాల్సిన మంచి ఫుడ్, మీకు నిద్ర వచ్చినప్పుడు నిద్రపోవాల్సిన మీ సమయం, ఇవి పక్కకు పారేసి ఎవరికో చూపించుకోవాలి, ఈ గొలుసులు ఈ కార్లు లేదా ఉన్న ఇల్లు ఉండాల్సినంత దానికంటే మళ్ళీ కావాలి ఇంకా వేరేది, ఇలా కావాలి అలా కావాలని ఎవరికో చూపించుకోవడానికి పరిగెత్తుతూ అనవసరంగా లైఫ్ని కావాల్సిన నీకు అవసరమైనవి చేయకుండా పక్కలకు చూపించుకోవడానికి ఏదైతే చేస్తారు ఇదంతా వృధానే కదా అని చెప్పాడు. సో అందుకని కంక్లూజన్ ఏంటంటే లేని వాటి గురించి ఆరాటపడదు, ఉన్న వాటిని సమర్థవంతంగా ఉపయోగించుకో. ఉన్న వాటిని సమర్థంగా ఉపయోగించుకుంటూ నువ్వు ఉపయోగించుకోవడంలో ప్రగతి కనుక నువ్వు ప్రదర్శిస్తే, అది నీవు అనుభూతి కలిగితే, అది కొత్త వాటికి ద్వారం ఉపయోగిస్తుంది. నువ్వు ఊహించని ప్రగతికి ద్వారం. ఈరోజు నువ్వు ఒక పెయింటింగ్ వేసినావు క్యాజువల్గా, ఎవరు వచ్చి తీసుకెళ్ళట్లేదు, అసలు పెయింటింగ్ ఏమీ లేదు. ఎప్పుడో వేసిన రమణ మహర్షి ఈరోజు ఇంకో అంటే నీకు నువ్వు ఈ రోజు గీసిన గీత ఎక్కడికి తీసుకెళ్తుందో నీకు తెలియదు. ఈ రోజు నేను రాసిన రాత ఎవరిని పరిచయం చేస్తుందో తెలియదు. ఈరోజు నేను యూట్యూబ్లో చెప్పే ఈ మాట ప్రపంచంలో ఏ మేధావి నా వైపు తీసుకెళ్తుందో తెలియదు. నేను ఆనెస్ట్గా ఉంటున్నాను నా పట్ల. నేను ఈ మాధ్యమాన్ని ఉపయోగించి ఏ కల్లిపుల్లి మాటలు చెప్పట్లేదు. కొంచెం అందంగా చెప్పొచ్చు, కొంచెం హ్యూమరస్గా చెప్పొచ్చు, అంతే తప్ప ఈ మాధ్యమాన్ని ఉపయోగించింది ఎవరిని తిట్టడం లేదు. బికాస్ నాకు వైషమ్యం లేదు, ఫేమస్ కావడం నా ఉద్దేశం కాదు, ద్వారాలు ఓపెన్ చేసుకోవాలి అట్లా. సో మనం నువ్వు అన్నదానికి డిస్కషన్ ఈరోజు అనుకోకుండా ఏంటది అంటే మనం డబ్బు ఉన్న ఇంట్లో పుట్టాం అంటే డబ్బు ఉన్న ఇంట్లో పుట్టాం. మనం పుట్టిన చోట డబ్బు ఉంటుంది. అయ్యో రెండు పేరు. నేను ఉన్న ఇంట్లో పుట్టినంటే నాకు తాదాత్మ్యత ఉంది, లెజిటిమేట్ రైట్ ఉంటారు, ఉన్న చోట అది ఉంది. బట్ ఓకే మాట్లాడుకోవడానికి ఇది వినడానికి ఓకే, ప్రాక్టికల్గా వచ్చేసరికి అంటే అన్ని అవసరాలు ఇప్పుడు ఏమీ లేని రోడ్ పక్కన డేరాల్లో పుట్టిన పిల్లలు ఉన్నారు, బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు, మిడిల్ క్లాస్ ఉన్నారు. ఓవరాల్గా ఈ ప్రతి అవసరాలకు ఖర్చుకు డబ్బు ఒక ముఖ్యమైన మాధ్యమం కదా. అందుకే ఈరోజు చర్చించింది అదే. ఇప్పుడు లేదని బాధపడ్డంత మాత్రాన, ఉన్నవాళ్ళని చూసి ఈర్షపడ్డంత మాత్రాన నీ లైఫ్లో డబ్బు రాదు. ఇంకా నువ్వు ఎనర్జీ కోల్పోయి, నువ్వు వీక్ అయిపోయి, నువ్వు ఒక పాయిజన్ బీయింగ్ అయిపోతావు. అట్లా కాకుండా సరే ఇప్పుడు ఈ చిన్న పైన చెప్పిన స్టేట్మెంట్ అర్థమైంది అనుకో, సరే అతను అది ఉన్న చోట పుట్టాడు, నేను ఇంకేదో ఉన్న చోట పుట్టాను, ఏమిటది నాకు సమయం ఉంది, ఏది మన దగ్గర ఉందో అదే సంపద అంటే దాన్ని గుర్తించడమే అది యొక్క అది అతని సంపద, ఇది మన సంపద, పోల్చుకోవద్దు. అలాగే అంగవైకల్యం దీంట్లో కూడా అదే వర్తిస్తుంది. ఏదైనా అద్భుతమైనటువంటి వ్యక్తులు ఉన్నారు, అట్లా జీవించిన వాళ్ళు ఉన్నారు, అద్భుతమైన విజయాలకు ద్వారాలు ఓపెన్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకున్న జ్ఞానం పట్టిన వాళ్ళు. అంటే ఉన్నదాన్ని సమర్థవంతంగా వాడుకుందాం అనేది నేను చెప్పాలనుకున్నాను. లేని దాని గురించి ఆరాటపడవద్దు, ప్రయత్నం చేయొద్దంటే నేను ఆరాటపడవద్దు. ఇప్పుడు సినిమా తీయాలనుకుంటున్నావు, నువ్వు మంచి కథ రాసుకో, ఇంతకంటే ఏ కానీ కథ రాసుకోవడానికి అయితే డబ్బు అక్కర్లేదు కదా. అవతార్ కంటే గొప్ప కథ నువ్వు రాయగలవా చెక్ చేసుకో. శంకరాభరణం లాంటి కథ రాయగలవా చెక్ చేసుకో. ఇది మనం అనంతగా చూడ అదే చెప్పినాం. మనం గొప్పగా తీయలేకపోవచ్చు టెక్నాలజికల్, కానీ గొప్పగా రాసే అవకాశం నీకుంది, నాకుంది, రాజమౌళికి ఉంది, స్టీవెన్ స్పీల్బర్గ్ ఉంది, జేమ్స్ కెమెరాన్ ఉంది, మా కన్నమ్మకు ఉంది, నవీన్కి ఉంది, అందరికీ ఉంది. చేస్తే మంచిగా. ఇప్పుడు దాన్ని నువ్వు నిజంగా గొప్ప కథ రాసినావు అనుకో, ఏమో 5 ఏళ్ళ తర్వాత ఆ గొప్ప కథ నీ గొప్ప ద్వారా ఓపెన్ చేయొచ్చు. అరే భలే ఉందయా అని ఎవడికో పరిచయం చేసి నీకు చూస్తుంటే కారు బంగ్లా అన్నీ వచ్చేయచ్చు. ఒక్కటి అందరికీ ఓపెన్ చేస్తాను. నేను రియల్ లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్పి ముగిస్తాను. నాకు తెలిసిన ఒక మిత్రుడు, నా పేరు చెప్పకూడదు, నా సీనియర్ అతను వెరైటీ పెయింటింగ్స్ వేస్తాడు. అతను వేసే పెయింటింగ్స్ ఎవరికి నచ్చు. పెయింటింగ్ని అతను చూసే కోణం వేరు. అందరూ ఇలాంటి పెయింటింగ్ వేస్తే నీకు ఏమైనా డబ్బు రాదు, సేల్ కాదు అన్నారు. నాకు వెళ్ళి అడుగు తింటా కానీ నాకు అనిపించింది చేస్తా అన్నాడు. ఒకసారి ఎక్కడికో వెళ్తున్నాడు ఎయిర్పోర్ట్,
అక్కడ ఒక స్కెచ్ చేస్తున్నాడు, ఫ్లైట్ డిలే ఉంది, ఎక్కడుందా పెయింటింగ్ వేస్తాడు, ఎప్పుడు స్కెచ్ పడి ఉంటుంది. అప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు, సినిమా పాయింట్ ఆఫ్ దాదాపు 2 కాళ్ళు వచ్చాయి, 2 కాళ్ళు చూస్తే ఇట్లా తెలుస్తుంది. ఎస్ సార్ అంటే అది ఆర్టిస్ట్. ఎస్ సార్, కెన్ ఐ సిట్ హియర్ ప్లీజ్ సార్, దిస్ ఈజ్ వెరీ నైస్ అని చెప్పిన తర్వాత, నీ వరుసలో చూడొచ్చా? తప్పకుండా సార్. మొబైల్ ఆల్రెడీ ఉంది. చూసిన తర్వాత అన్నాడు, నేను ఒక పెద్ద ఎగ్జిబిషన్ కండక్ట్ చేయబోతున్నా, ఐ విల్ ఇన్వెస్ట్ ఇన్ యూ, నువ్వు 20 వర్క్స్ చేయి, టెల్ మీ హౌ మచ్ మనీ వర్క్, ఈచ్ వర్క్కి 1 లక్ష 2 లక్షలు ఇచ్చేయండి సార్ అన్నాడు. సో 20 lakhs ఓకే. తన దగ్గర ఉన్న కొన్ని క్యాన్వాస్ పట్టుకెళ్ళాడు, ఒక 2 days తర్వాత 20 lakhs పంపించాడు. తర్వాత పెద్ద ఎగ్జిబిషన్ జరిగింది. ఆ ఎగ్జిబిషన్లో చాలామంది పరిచయం అయ్యారు, అతని వరకు గుర్తింపు వచ్చింది. ఇప్పుడు అతని విదేశాలు కూడా అంటే అలాగే గొప్ప కాంతి వచ్చింది. అతను అలాగే ఉన్నాడు, నథింగ్ చేయాలి. అంతెందుకు ఇంకొక ఆర్టిస్ట్ ఉన్నాడు. ఆ ఆర్టిస్ట్ ఏం చేశాడు, సోమాలియా ఆకలి చావులు అని ఒక పెయింటింగ్ చేశాడు. సోమాలియా మన దేశం కాదు, మన కథ కాదు. అయితే మా ఫైన్ ఆర్ట్స్ కాలేజీకి ఒకసారి జపాన్ దేశం నుంచి ఎవరో వచ్చారు విజిట్కి. వచ్చినప్పుడు ఇతని పెయింటింగ్ సోమాలియా ఆకలి చావులను చూసి, ఇంత అంతర్జాతీయ స్థాయి దృక్పథం ఉన్న వ్యక్తి ఎవరు అని అడిగారు. వాడు తెలుగు ఏం రాదు. నేను యూ వాంట్ టు కమ్ టు జపాన్, యూ విల్ ఇన్వెస్ట్ ఇన్ యూ అందరు తీసుకెళ్ళిపోయారు జపాన్. అందరు నోట్లో పెట్టుకున్నారు. వాడు ఇప్పుడు సూపర్ ఆర్టిస్ట్. ఇప్పుడు కలిస్తే ఎలా ఉంటుంది తెలుసా, 10 lakhs 15 lakhs ఈచ్ పెయింటింగ్ నడుస్తుంది. అట్లా మంచి స్టూడియో, వీడియో, కథ ఆ ఒక్క పెయింటింగ్ ద్వారం ఓపెన్ చేసింది. నాకు రహస్యం ఏంటంటే, ఒక అర్ధరాత్రి ఏం చేయాలో టైం పాస్ దాక ఒక ఫ్రెండ్ సినిమాకి తీసుకెళ్తాను, రాకపోతే ఇక ఇలాగో సినిమాకి పోతే పెట్టించి. ఆ రోజు సినిమాకి పోయింటే జపాన్ లేదు, ఏమో వేరేది ఉండేది, అదే జపాన్ అయితే లేదు. నేను ఎగ్జాక్ట్లీ నా దగ్గర డబ్బు లేదు కానీ నేను దరిద్రుని కాదు. 2 దరిద్రం మనసులో ఉంటుంది. డబ్బు లేనంత మాత్రాన నువ్వు బీదవాడివి కాదు, డబ్బు లేనంత మాత్రం నువ్వు దరిద్రునివి కాదు. డబ్బు లేనంత మాత్రం నువ్వు న్యూనత భావానికి లోను కావాల్సిన అవసరం లేదు. నీ దగ్గర ఉన్నది నీ దగ్గర ఉంది. డబ్బున్నవాడు కోరుకునేది, నువ్వు కోరుకునేది, అది ఉండేది ఆనందం ఉందా లేదా, మంచి శరీరం ఉందా లేదా, ప్రశాంతంగా చెక్ చేసుకో. అది. సో ఇది సిరీస్ ఆఫ్ టాక్స్ చేయొచ్చు. ఇది మొదటి టాక్. అయితే పోల్చుకోలేని మనసు, పోల్చుకోలేని మైండ్, అంటే ఇతరులతో పోల్చుకోకుండా ఉండే మైండ్ ఉన్న వాళ్ళు సంపన్నులు. అయితే సంపద అంటే తద్వారా నీకు అందుబాటులో ఏది ఉందో అది పరిపూర్ణంగా నువ్వు ఆస్వాదించు. ఫస్ట్ నేను చెప్తున్నా, బెస్ట్ పుస్తకాలు ప్రొఫెసర్ గారు ఇష్టం నేను చదివిన ఒక 100 ఉన్నాయి. రోజు ఒక పుస్తకం చదవండి, సంవత్సరం తిరిగేలోపు మీ మైండ్ అప్లిఫ్ట్ అవుతుంది. నా మైండ్ అప్లిఫ్ట్, నేను కూడా చదువుతుంది. నో ఐఎమ్ రీడింగ్ రంగనాథన్ ఆనంద బుక్. నెక్స్ట్ రేపు మధ్యాహ్నం, రేపు సాయంత్రం వరకు నేను తిరిగేస్తాను. అందులో ఆయన జీవిత విశేషాలు ఉన్నాయి. ఎవరన్నా తెలుసు. ఇప్పుడు ప్రఫుల్ల గారు ఇచ్చిన పుస్తకం. ప్రఫుల్ల గారు ఎట్లా వచ్చారు? యూట్యూబే. అనంత్ గారు ఎట్లా వచ్చారు? కన్నం ఎట్లా వచ్చింది? నువ్వెట్లా వచ్చావు? నవీన్ ఎట్లా? అందరూ యూట్యూబే. సో మనం దాన్ని యూట్యూబ్ కల్పవృక్షం కాదు, మిస్యూజ్ చేయట్లేదు. అదే నవీన్, అదే ఏదైనా నవీన్ పరిచయం, నవీన్ తీసుకొచ్చాడు లింక్. ఇప్పుడు నువ్వు వస్తే నీ బ్యాగ్ వచ్చినట్టు. సో అందరికి ఇక్కడి నుంచి నమస్కారం. సారీ. సో ఉన్నది అనుభవించండి. అది అనుభవిస్తూ ఉండగా లేనిది నీ లైఫ్లోకి రావడానికి ద్వారాలు ఓపెన్ అయితే, ఒకవేళ ఇఫ్ యు ఆర్ రియల్లీ కాన్షియస్ అబౌట్ యువర్ వర్క్ కల్చర్, భవిష్యత్తులో మనందరం సినిమా తీస్తాం. మీరు గుర్తుపెట్టుకోండి, వీఆర్ గోయింగ్ టు మేక్ హ్యూజ్ ప్రాజెక్ట్. అది ఇప్పుడు రాదు. మనం చిన్న సినిమా సమర్థవంతంగా తీస్తే, అది ఎవడన్నా చూస్తే, మీకు ఇంకొక విషయం చెప్తా. శేఖర్ కపూర్ గొప్ప దర్శకుడు, హాలీవుడ్లో 7 సెన్స్ అంటే సినిమా తీశాడు. మనోజ్ శ్యామల నాయుడు, శేఖర్ కపూర్, కరెక్ట్. అయితే ఒకటి షార్ట్ ఫిల్మ్ చేశాడు, మనలాంటి వ్యక్తి షార్ట్ ఫిల్మ్ చేస్తే, ఆ షార్ట్ ఫిల్మ్ ఏంటి, ఐ మీ మై సెల్ఫ్. దాని పేరు. షార్ట్ ఫిల్మ్లో ఒక వ్యక్తి ఒక ఫోటో చూస్తాడు, ఆ ఫోటోలో అతనే ఉంటాడు. అతను లేచి వీడియోలో లేచి ఒక గోడ దగ్గరికి వెళ్తే ఒక పటం ఉంటుంది, అందులో అతనే ఉంటాడు. మళ్ళీ జూమ్ వెళ్తే అతను లేచి ఫ్రిడ్జ్ మీద ఉన్న ఫోటో చూస్తే అతనే ఉంటాడు. అతను లేచి నడుచుకుంటూ వస్తే చూసేవాడు కనిపిస్తాడు.
నువ్వు నీ ఫోన్లో చూసినంత నీ ఫోటో లేదు, అంతా నీ గురించి ఇదంతా. నువ్వు చిరంజీవి ఫోటో తీసుకున్నా, చిరంజీవి ఫోటో మీద నీకు ఏ ఇంట్రెస్ట్, చిరంజీవి పక్కన నీ ఫోటో మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. నువ్వు తాజ్మహల్ అంటే నీకు ఏ ఇంట్రెస్ట్ లేదు. తాజ్మహల్ ఫోటో రాలంటే తాజ్మహల్ ఫోటో తీసుకొని రా, నమ్మడు ఎప్పుడు. ఇంకా తాజ్మహల్ ముందు నువ్వు నిలబడి తాజ్మహల్ని బ్యాక్ డ్రాప్లో పెడతావు. నువ్వు తాజ్మహల్ ఎందుకు ఫోటో దిగవు? దొంగనా కొడుకు మనిషి. ఫస్ట్ టైం నేను విన్నాను. మరోసారి తాజ్మహల్ మీద నీకు ఏ ఇంట్రెస్ట్ లేదు. ఫోటో దిగుతున్నప్పుడు తాజ్మహల్ కంటే నువ్వే ఇంపార్టెంట్ కాబట్టి తాజ్మహల్ ముందు నువ్వు ఉంటావు. అట్లా కాకుండా నువ్వు ఫోటో యూట్యూబ్లో గూగుల్లో ఫోటో దిగి నేను తాజ్మహల్కి వెళ్ళాను రా, నేను దిగిన ఫోటో చూపిస్తే తాజ్మహల్ ఉంది, నువ్వు నేను ఎంత పక్కుందా తీసాడని చెప్పు నమ్మరు. సో ఎవ్రీథింగ్ ఈజ్ యువర్ బ్యాక్గ్రౌండ్, నువ్వే ఫోర్ గ్రౌండ్ ఉండాలి నీ ఫేస్ మీద. ఇది నేను కోరుకుంటాను, అది నువ్వు అందరం అది ఆకర్షించాలని కోరుకుంటాను, తప్పు చెప్పుకోవచ్చు. అయితే ఈ ఐబీ వయసులో ఇట్లాంటి షార్ట్ ఫిల్మ్ చూసిన తర్వాత అతను ఎయిర్పోర్ట్ లో ఎక్కడో ఊరికే షార్ట్స్ చూస్తుంటే ఇది కనిపించింది, అరే భలే ఉందని చెప్పి ఫోన్ చేసి పిలిపించుకొని తన హాలీవుడ్ సినిమాలో అవకాశం ఇచ్చింది. ఎనీథింగ్ కీప్ వర్కింగ్, ఆ వర్కే నీకు ద్వారం ఓపెన్ చేస్తుంది. డోంట్ కీప్ థింకింగ్. ఆలోచిస్తూ కూర్చుంటే ఏమి ఆలోచిస్తే నీకు కోపం వస్తుంది, ద్వేషం వస్తుంది, దుఃఖం వస్తుంది. ఇట్లా పని చేస్తే మొట్టమొదటిసారి నువ్వు కాలతీతం అవుతావు. దానికి చేస్తుంటే తెలుస్తుంది. ఇప్పుడు 100 డ్రెస్సులు ఉన్నాయి, ఏ డ్రెస్ నీకు నప్పుతుందని వేసుకుంటూ ఇప్పితే తెలుస్తుంది. కొంచెం తక్కువ టైంలో తెలుసుకోవాలంటే అది వ్యక్తి అంటే వేసుకొని ఇప్పే దాంట్లో లైఫ్ అయిపోతే అప్పుడు ఏ పని తక్కువ సమయంలోనే నిర్ణయానికి వచ్చేది. నేనైతే ఈ ధోతి లైఫ్లో నడుకుంటాను, ఇదని ఫిక్స్ అయిపోయింది. ఏదేమైనా చాలా మంచి చర్చ ఇది, రియల్లీ. సో థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ దిస్ బ్యూటిఫుల్ క్వశ్చన్స్. సో ఇక్కడి నుంచి మీ అందరిలో ఉన్న ఏమంటారు సంపదకి నమస్కారం చేస్తుంది. ఎవ్వరు దరిద్రులు కాదు, డబ్బు లేనంత మాత్రం నువ్వు దరిద్రుడివి కాదు. ఇది నా రియలైజేషన్. నేనైతే కాదు, డబ్బు అనేది అవసరం అంతవరకు. టాటా.